బాడీ గ్రోత్, అలాగే బాడీ షేప్. శరీరానికి ఒక ఆకారాన్ని ఇస్తున్నాయి, శరీర పెరుగుదలకి సహాయపడేవి ప్రోటీన్స్ అండి. అందుకని వాటిని బాడీ బిల్డర్స్, శరీర నిర్మాణాలు అంటారమ్మ వీటిని. శరీర నిర్మాణాలు అని చెప్పుకుంటాం. ఓకేనా, రైట్. అయితే ప్రోటీన్స్ మనకి ప్లాంట్స్ నుంచి లభిస్తాయి, అలాగే యానిమల్స్ నుంచి లభిస్తాయి. ఓకేనా, మొక్కల ద్వారా లభించే ఆహార పదార్థాల నుంచి వస్తాయి, జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాల నుండి మనకి ప్రోటీన్స్ అనేవి లభిస్తాయి. అయితే మొక్కల ద్వారా లభించే వాటిలో ఎక్కువగా మన ఏ పదార్థాల నుండి ప్రోటీన్స్ అధికంగా లభిస్తాయి, జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాల్లో ఏ పదార్థాలు అధికంగా మనకి ప్రోటీన్స్ అనేవి ఉంటాయి అనేది మనకు కావాలి. అవి చూడండి. మొక్కల ద్వారా చూసుకుంటే ఎక్కువగా మనకి ఏ పదార్థాల నుంచి వస్తాయి అంటే లీఫ్ వెజిటేబుల్స్ అండ్ పల్సెస్, పప్పు ధాన్యాలు అంటాం, పల్సెస్, అలాగే సోయాబీన్స్ అండ్ మష్రూమ్స్. ఓకేనా, ప్లాంట్స్ ద్వారా లభించే వాటికి ఎగ్జాంపుల్గా మనం ఎక్కువగా మనకి మొక్కల ద్వారా లభించే ఆహార పదార్థాలు ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్న ఆహార పదార్థాలు లీఫ్ వెజిటేబుల్స్, ఆకుకూరలు, అలాగే పల్సెస్, పప్పు దినుసులు, అలాగే సోయాబీన్స్, అలాగే మష్రూమ్స్. అలాగే యానిమల్స్, జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాల్లో ఎక్కువగా మనకి లభించాయి మిల్క్, ఎగ్, ఫిష్ అండ్ మీట్. ఓకేనా, పాలు, గుడ్డు, చేప, మాంసం. చూడండి జాగ్రత్తగా, మనకి ప్రోటీన్స్ అనేవి అధికంగా మనం తీసుకున్న ఆహార పదార్థాలు వేటి నుంచి తీసుకుంటున్నాం, మొక్కల ద్వారా లభిస్తున్నాయి, జంతువుల ద్వారా ఆహార పదార్థాలు మనం తీసుకుంటున్నాం కదండి. మరి మొక్కల ద్వారా లభించే ఆహార పదార్థాలు ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయా, జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాలు ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయా అంటే మనం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకున్నాం. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మొక్కల ద్వారా లభించే ఆహార పదార్థాల్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్న ఆహార పదార్థాలు ఇవి, అలాగే జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాల్లో ప్రోటీన్స్ అధికంగా లభించే ఆహార పదార్థాలు ఇవి కదా. అయితే వాటిల్ని రెండింటిని కంపేర్ చేస్తున్నా, మొక్కల ద్వారా లభించే ఆహార పదార్థాలు వీటిని, అలాగే జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాలు వీటిని, ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఎక్కువగా మనకి వేటి నుండి ప్రోటీన్స్ అధికంగా లభిస్తాయి అని అడుగుతారమ్మా. మొక్కల ద్వారా లభించే ఆహార పదార్థాలు ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయా, జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాలు ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయా అంటే ఒకసారి చూడండి ఎగ్జాంపుల్. మిల్క్, ఎగ్, ఫిష్, ఈ మూడిట్లో ప్రోటీన్ పర్సంటేజ్ సుమారుగా 30 to 40% ఉంటుందంటమ్మా. 30 to 40% ఉంటుందంట. మీట్, మాంసంలో చూసుకుంటే సుమారుగా 50% దాకా ప్రోటీన్ పర్సంటేజ్ ఉంటుందంట. అలాగే సోయాబీన్స్లో ఇక్కడ 50% ప్రోటీన్స్ ఉంటాయండి. మష్రూమ్లో 30% దాకా ఉండొచ్చు. లీఫ్ వెజిటబుల్ పల్సెస్లో 25 to 30% ఉంటుందంటమ్మా. 25 to 30%. అంటే దీన్ని బట్టి చూస్తే మొక్కల ద్వారా లభించే ఆహార పదార్థాలతో కంపేర్ చేసినప్పుడు జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాల్లో అత్యధిక ప్రోటీన్స్ ఉంటాయండి. జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాల్లో అత్యధిక ప్రోటీన్స్ ఉంటాయి. అందుకని జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాలని మనం ఏమని చెప్పుకుంటామయ్యా అంటే వీటిని, ఈ నాలుగిటిని, పాలు, గుడ్డు, చేప, మాంసం, ఈ నాలుగిటిని కూడా మనం ఏం చెప్పుకుంటామంటే కంప్లీట్ ప్రోటీన్స్ అంటారమ్మా. యానిమల్స్ ద్వారా లభించే ఆహార పదార్థాలని చూడండి, వీటిని కంప్లీట్ ప్రోటీన్స్ అంటారమ్మా. ఓకే, కంప్లీట్ ప్రోటీన్స్ అంటాం. ఎందుకని అత్యధికంగా మొక్కల ద్వారా లభించే ఆహార పదార్థాల కన్నా జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాలని ఎక్కువగా ప్రోటీన్స్ లభిస్తున్నాయి కాబట్టి వాటిని కంప్లీట్ ప్రోటీన్స్గా చెప్తుంటాం. ఓకే, మరి ప్లాంట్స్ ద్వారా లభించే వాటికి ఏం చెప్పుకుంటున్నాం మనం, ప్లాంట్స్ ద్వారా లభించే పదార్థాలను చూసుకుంటే మాత్రం వీటిని ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ అంటారమ్మా. ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ అంటారమ్మా వాటిని. అయితే ఒకటి తప్ప, మొక్కల ద్వారా లభించే ఆహార పదార్థాల్లో అన్నిటిని కూడా మనం ఇన్కంప్లీట్ ప్రోటీన్స్గా, అసంపూర్ణ ప్రోటీన్స్గా చెప్పుకుంటున్నాం. కానీ వాటిలో ఒకటి తప్ప, ఏంటా ఒకటి, సోయాబీన్స్ అనేది మాత్రం
సోయా బీన్స్ అనేది మాత్రం కంప్లీట్ ప్రోటీన్ అండి. ఇది ఒకటి మాత్రం కంప్లీట్ ప్రోటీన్. మొక్కల ద్వారా లభించే ఆహార పదార్థాలలో ఒక్క సోయా బీన్స్ మాత్రం కంప్లీట్ ప్రోటీన్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అమ్మ, ఇది గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఓకేనా? సార్తో చూడమ్మా, మనకి ప్రోటీన్స్ మనం ఏమని చెప్పుకుంటున్నాం, బాడీ బిల్డర్స్ అంటాం. ఎందుకని బాడీ బిల్డర్స్ అంటున్నాం? ఇది బాడీ గ్రోత్ అండ్ షేప్లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి బాడీ బిల్డర్స్ అంటున్నాం. మరి ఆ ప్రోటీన్స్ అనేవి మన శరీరానికి వేటి ద్వారా లభిస్తున్నాయి అంటే మొక్కల ద్వారా లభిస్తుంది, జంతువుల ద్వారా లభిస్తుంది, రెండింటి ద్వారా లభిస్తుంది మనకి కదా. మరి మొక్కల ద్వారా లభించే ఆహార పదార్థాలకి ఎగ్జాంపుల్ చూసాం, జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాలకి ఎగ్జాంపుల్ చూసాం. ఆ రెండింటిని కంపేర్ చేస్తే మొక్కల ద్వారా లభించే ఆహార పదార్థాలు ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయా, జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాలు ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయా అంటే జంతువుల ద్వారా లభించే వాటిలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటున్నాయి కాబట్టి దాన్ని కంప్లీట్ ప్రోటీన్స్ అంటాం. మరి మొక్కల ద్వారా లభించే వాటిని ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ అంటాం. ఒకటి తప్ప, ఏంటా ఒకటి? సోయాబీన్స్. సోయాబీన్స్ మాత్రం కంప్లీట్ ప్రోటీన్గా చెప్పుకుంటారు, కంప్లీట్ ప్రోటీన్గా చెప్పుకుంటారమ్మా. అయితే అత్యధిక ప్రోటీన్ విలువ కలిగిన ఆహార పదార్థం ఏది అని అడుగుతారమ్మా. అత్యధిక ప్రోటీన్ విలువ కలిగిన ఆహార పదార్థం చూడండి జాగ్రత్తగా. హైయెస్ట్ ప్రోటీన్ వాల్యూ ఉన్నది, హైయెస్ట్ ప్రోటీన్ వాల్యూ ఉన్నటువంటి ఫుడ్ రిక్వైర్మెంట్ ఏంటది? స్పైరులినా ఆల్గే. స్పైరులినా ఆల్గే, స్పైరులినా శైవలం అంటామమ్మా. ఈ స్పైరులినా ఆల్గే అనేది మాక్సిమం 70% ప్రోటీన్స్ ఉంటుందమ్మా. దీంట్లో 70% ప్రోటీన్స్ ఉంటాయమ్మా. ఓకేనా? ఈ స్పైరులినా శైవలంలో అత్యధిక ప్రోటీన్స్ విలువలో అనేవి ఉంటాయమ్మా. అయితే ఈ స్పైరులినా శైవలాన్ని ఎక్కువగా దేంట్లో వినియోగిస్తారు అంటే మనకి అంతరిక్షానికి వెళ్తుంటారు కదమ్మా, వ్యోమగామీలు అంటాం మనం జనాలు కదా. చంద్రమండలానికి వాటికి వెళ్తున్నారు కదమ్మా, వ్యోమగామీలు అంటాం. ఆ వ్యోమగామీలకి ఈ స్పైరులినా ఆల్గే అనేది చిన్న చిన్న క్యాప్సూల్స్ రూపంలో తయారు చేసి వాటికి ఆహారంగా ఇస్తారమ్మా. వాళ్ళు అక్కడ తీసుకునే ఆహారం ఇదే స్పైరులినా శైవలం, అత్యధిక ప్రోటీన్ విలువ కలిగినటువంటి ఫుడ్ అండి ఇది. ఓకే, సరే. మరి ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ఫ్యాట్స్ కానీ ఇవన్నీ ఏం చెప్పుకుంటున్నాం మనం? కాంప్లెక్స్ యూనిట్స్ అంటున్నాం. ఈ ప్రోటీన్స్ అన్నీ కూడా కాంప్లెక్స్ యూనిట్స్ అని చెప్పుకున్నాం ఇందాక మనం కదా. మరి కాంప్లెక్స్ యూనిట్స్ మొత్తం కూడా ఎలా కన్వర్ట్ అవ్వాలని చెప్పుకుంటున్నాం? సింపుల్ కాంపోనెంట్స్గా కన్వర్ట్ అవ్వాలి అని చెప్పుకున్నాం మనం ఇందాక కార్బోహైడ్రేట్స్ దగ్గర. ఒక పాయింట్ చెప్పాను నేను, ఇవన్నీ కాంప్లెక్స్ యూనిట్స్. ఈ కాంప్లెక్స్ యూనిట్స్ అన్ని కూడా సింపుల్ కాంపోనెంట్స్గా కన్వర్ట్ అవ్వాలి అని చెప్తున్నాం. మరి కార్బోహైడ్రేట్స్ యొక్క సింపుల్ కాంపోనెంట్స్ ఏం చెప్పాను నేను? గ్లూకోజు, ఫ్రక్టోజు, గెలాక్టోజు చెప్పాం. సేమ్ అలాగే ప్రోటీన్స్లో కూడా సింపుల్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. మరి ప్రోటీన్స్ యొక్క సింపుల్ కాంపోనెంట్స్ ఏంటి? ప్రోటీన్స్ యొక్క సింపుల్ కాంపోనెంట్స్ అమైనో యాసిడ్స్. ప్రోటీన్స్ యొక్క సింపుల్ కాంపోనెంట్స్ అమైనో యాసిడ్స్. ఓకే, మరి అమైనో యాసిడ్స్ ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి మనకు కావాలి. బేసిక్గా అమ్మ మనకి వాతావరణంలో అమైనో యాసిడ్స్ మొత్తం కూడా ఎన్ని ఉంటాయి అంటే మనకి అమైనో యాసిడ్స్ టోటల్గా మనకి 24 ఉంటాయండి. టోటల్ అమైనో యాసిడ్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ 24. ఇవి టోటల్ ఉన్నటువంటి మొత్తం అమైనో యాసిడ్స్ 24. కానీ ఇందులో కేవలం 20 అమైనో యాసిడ్స్ మాత్రమే ప్రోటీన్స్ని తయారు చేస్తూ ఉంటాయి అమ్మ. దాన్ని ప్రోటీన్ సింథసిస్ అంటాం. ఓకే, చూడండి జాగ్రత్తగా. మనకి టోటల్ అమైనో యాసిడ్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ 24, but 20 అమైనో యాసిడ్స్ is mainly participating in protein synthesis. Protein synthesis means preparing of proteins or development of proteins. ఓకేనండి, ప్రోటీన్స్ తయారీలో పాత్ర వహించే అమైనో ఆమ్లాల సంఖ్య 20. కానీ వాతావరణంలో ఉన్న మొత్తం అమైనో ఆమ్లాల సంఖ్య ఎంత అంటే 24 అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఓకేనండి, సరే చూడండి జాగ్రత్తగా ఒకసారి. మనకి ప్రోటీన్స్ వల్ల ఉపయోగం తెలుసుకున్నాము, ప్రోటీన్స్ ఎక్కడ లభిస్తే చూసుకున్నాము, దాంట్లో అత్యధికంగా ఉండే చెప్పాము, హైయెస్ట్ ప్రోటీన్ వాల్యూ చెప్పుకున్నాము, అలాగే కంప్లీట్ ఇన్కంప్లీట్ కూడా మనం చెప్పుకున్నాం. ఓకేనా, సరే ఇక్కడ అమైనో యాసిడ్స్ అని చెప్పుకున్నాం. సరే వాటిని పక్కన పెట్టండి, వాటి గురించి మనం చూద్దాం. మరి ఈ ప్రోటీన్స్ అనేవి ప్రతిరోజు ఎంత తీసుకోవాలి, డైలీ రిక్వైర్మెంట్ ఎంత? డైలీ ప్రోటీన్స్ ఎంత తీసుకోవాలంటే 70 to 100 grams తీసుకోవాలండి. డైలీ 70 నుండి 100 గ్రాములు తీసుకోవాలండి. అదే మనం 1 గ్రాము నుంచి ఎంత ఎనర్జీ వస్తుందయ్యా అంటే 5
3 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుందమ్మా. ఓకేనా? డైలీ మనం ఎంత తీసుకోవాలి? 70 నుండి 100 గ్రాములు తీసుకోవాలండి. 70 నుంచి 100 గ్రాములు తీసుకోవాలి. 1 గ్రామ్ గ్లూకోజ్ వల్ల ఎంత శక్తి వస్తుందంటే 5.3 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. ఓకే, రైట్. అయితే ఇక్కడ అమైనో యాసిడ్స్ చెప్తున్నాం కదండి. బేసిక్గా అమైనో యాసిడ్స్ అనేవి 2 టైప్స్గా ఉంటాయండి. చూడండి, అమైనో యాసిడ్స్ అనేవి 2 రకాలు. చూడండి, ఫస్ట్ వన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. essential amino acids, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఓకే, చూడండి, అమైనో యాసిడ్స్ 2 రకాలుగా ఉంటాయంట మన బాడీకి. అవేంటి? ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్. అంటే అర్థం ఏంటి? ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ అంటే అర్థం ఏంటి? చాలా మంది ఎసెన్షియల్ అవసరమైనవి, నాన్ ఎసెన్షియల్ అవసరం లేనివి అంటారు. ఇక్కడ అవసరమైనవి, అవసరం లేనివి మీనింగ్ బాగానే ఉంటుంది. కానీ ఆ మీనింగ్ ఎందుకు వచ్చిందయ్యా అంటే అర్థం చూడండి, మనం చెప్తాను. మనం ఇందాక కార్బోహైడ్రేట్స్ గురించి మనం ఒక పాయింట్ చెప్పుకున్నామండి. గ్లూకోజ్ వల్ల మనం ఉపయోగం ఏం చెప్పుకున్నాం? ఇన్స్టెంట్ ఎనర్జీ ఒకటి వస్తుంది. సెకండ్, ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ గ్లైకోజన్ గా కన్వర్ట్ అవుతుంది. అది ఒక పాయింట్ చెప్పుకున్నాం కదా. రిమైనింగ్ ఆ గ్లూకోజ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఎంత రిలీజ్ చేస్తుంది? 1 గ్రామ్ నుంచి 4.3 కిలో క్యాలరీస్ వరకు ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. అది కూడా ఒక పాయింట్ చెప్పుకున్నాం కదా. కానీ ఇక్కడ ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ గ్లైకోజన్ కన్వర్ట్ అవడమే కదమ్మా, మన బాడీలో నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటుందమ్మా. ఓకేనా? ఈ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉన్నటువంటి గ్లూకోజ్ నుండి తయారవుతుంటాయి అమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? మన శరీరంలో ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ నుండి నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి మన శరీరంలో తయారవుతున్నాయి. ఓకేనా? ఆవశ్యక అమైనో ఆమ్లాలు, అనావశ్యక అమైనో ఆమ్లాలు అంటాం. ఏంటి తెలుగులో? ఆవశ్యక, అనావశ్యక అంటాం. అనావశ్యక అమైనో ఆమ్లాలు ఎక్కడి నుంచి తయారవుతున్నాయి అంటే మన శరీరంలో ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ నుండి మనకు అనావశ్యక అమైనో ఆమ్లాలు తయారవుతున్నాయి. కాబట్టి ఈ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మన శరీరంలో ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటున్నాయి కాబట్టి, మన శరీరంలోనే తయారై ఉంటున్నాయి కాబట్టి వీటిని స్పెసిఫిక్గా మనం ప్రత్యేకంగా ఆహార పదార్థాల నుంచి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అవసరం లేదు అంటే మన శరీరానికి అవసరం లేదు అని కాదండి, ఆహార పదార్థాల ద్వారా తీసుకోవాల్సిన అవసరం లేదు అని అర్థం. ఓకేనా? ఇక్కడ ఎసెన్షియల్, ఎసెన్షియల్ అంటే అవసరము అంటున్నాం. ఇక్కడ అవసరము అంటే అర్థం ఇవి మన శరీరంలో తయారవ్వట్లా, ఇవి మన శరీరంలో తయారవ్వట్లేదు కాబట్టి వీటిని ఖచ్చితంగా మనం ఆహార పదార్థాల ద్వారా తీసుకోవాల్సిన అవసరం ఉంది. జాగ్రత్త చూడమ్మా, మనకి ఇక్కడ ఎసెన్షియల్ అంటున్నాం. ఎసెన్షియల్ అంటే ఇవి మన శరీరంలో తయారవడం లేదు కాబట్టి వీటిని మనం ఆహార పదార్థాల ద్వారా తీసుకోవాలి. నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి మన శరీరంలోనే తయారవుతున్నాయి కాబట్టి వీటిని ఆహార పదార్థాల ద్వారా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే వీటికి ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. ఎసెన్షియల్కి ఎగ్జాంపుల్ ఐసోలూసిన్, లూసిన్, లైసిన్, మెథయోనైన్, ట్రిప్టోపాన్, వాలైన్, హిస్టడిన్, ఫెనైల్, అలనైన్ ఎట్సెట్రా. ఇంకా చాలా ఉంటాయి రాసుకుంటూ వెళ్తే. నాన్ ఎసెన్షియల్కి ఎగ్జాంపుల్ అలనైన్, ఆర్జినైన్, గ్లైసిన్, గ్లూటామైన్, గ్లూటామిక్ యాసిడ్,
సిస్టైన్, సిస్టీన్, సిట్రులైన్ అని రాసుకుందాం దాని ఫుల్ ఫామ్. సిస్టైన్, సిట్రులైన్, థ్రియోనైన్, aspartic acid, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఓకేనా, ఈ గుర్తుపెట్టుకోవాలమ్మా ఖచ్చితంగా మనకి. ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఎగ్జాంపుల్ ఐసోలిసిన్, లూసిన్, లైసిన్, మెథియోనైన్, ట్రిప్టోపాన్, వాలైన్, హిస్టడిన్, ఫినైల్ అలనైన్ అండ్ సో ఆన్. అలాగే నాన్ ఎసెన్షియల్ ఎగ్జాంపుల్ అలనైన్, ఆర్జినైన్, గ్లైసిన్, గ్లూటమైన్, గ్లూటామిక్ యాసిడ్, సిస్టైన్, సిట్రులైన్, థ్రియోనైన్, ఆస్పార్టిక్ యాసిడ్ అండ్ సో ఆన్. ఓకేనా, అయితే ఇవన్నీ ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్నా కదా. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే మన శరీరంలో ప్రోటీన్స్ని తయారు చేస్తూ ఉంటాయి అమ్మ. ఇవన్నీ కూడా ప్రోటీన్స్ని తయారు చేస్తూ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ తయారవడం వల్ల ఉపయోగం ఏంటయ్యా అంటే మన శరీరంలో అవయవాల పెరుగుదల అనేది జరుగుతూ ఉంటుందమ్మా. అవయవాలు మనం ఫిట్నెస్ కొన్నాం. ఆ ఫిట్నెస్ గల కారణం ఏంటంటే ప్రోటీన్సే. అలాంటి ప్రోటీన్స్ అనేవి ఏర్పడడం వల్లే మన అవయవాలు మాత్రం సమృద్ధిగా పనిచేస్తూ ఉంటాయండి. అవి పనిచేయాలంటే ఖచ్చితంగా ఈ అమైనో యాసిడ్స్ కావాల్సిందే. అయితే ఇందులో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయి, అవి చూడండి ఒకసారి. దీంట్లో మనం హిస్టడిన్, దీని దగ్గర ఒక స్టార్ మార్క్ పెట్టుకుందాం. మెథియోనైన్ దగ్గర బ్రాకెట్లో ఎస్ అని పెట్టుకుందాం. అలాగే సిస్టీన్, సిట్రులైన్ దగ్గర కూడా బ్రాకెట్లో ఎస్ అని పెట్టుకుందాం. ఎందుకు సార్ అని అంటే చూడండి, ప్రోటీన్స్ అని చెప్తున్నా కదమ్మా. ఈ ప్రోటీన్స్ అనేవి ఏర్పడాలి అంటే కార్బన్ కావాలి, హైడ్రోజన్ కావాలి, ఆక్సిజన్ కావాలి. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ మూడిటితో పాటు తక్కువ మోతాదులో నైట్రోజన్, సల్ఫర్లు కావాలమ్మా. చూడండి, ప్రోటీన్స్ ఏర్పడాలి అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్తో పాటుగా నైట్రోజన్ మరియు సల్ఫర్లు కావాలి. ఓకే, సేమ్ ఇందాక కూడా మీకు నేను కార్బోహైడ్రేట్స్ చెప్పాను కదా. కార్బోహైడ్రేట్స్ చెప్పుకున్నాం కదా ఇందాక మనం. ఈ కార్బోహైడ్రేట్స్ ఏర్పడాలి అంటే కూడా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్లు మూడు కావాలండి. కార్బోహైడ్రేట్స్ ఏర్పడాలి అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మూడు కావాలి. అయితే మనకి లాస్ట్ టైం ఒక బిట్ అడిగారమ్మా, ఇందాక ఇది మిస్ అయిన పాయింట్ నోట్ చేసుకున్నది. కార్బోహైడ్రేట్స్ ఏర్పడాలి అంటే కార్బను, హైడ్రోజను, ఆక్సిజను ఇవి మూడు ఏ నిష్పత్తిలో పాల్గొంటాయి అని అడుగుతారమ్మా. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మూడు కూడా ఏ నిష్పత్తిలో పాల్గొంటాయి కార్బోహైడ్రేట్స్ ఏర్పరచడానికి అంటే 1:2:1. 1:2:1 రేషియోలో ఈ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనేవి కార్బోహైడ్రేట్స్ ఏర్పరచడానికి సహాయపడతాయి అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కార్బోహైడ్రేట్స్ లో వన్ ఆఫ్ ద షుగర్ గ్లూకోజ్ ఫార్ములా C6H12O6. C6H12O6 1:2:1. 1:2:1 రేషియో గ్లూకోజ్ ఫార్ములా. ఓకేనండి. అలా ఒక్కోసారి కార్బోహైడ్రేట్స్ ఫార్ములా ఏంటి అంటారమ్మా. మిమ్మల్ని కార్బోహైడ్రేట్స్ యొక్క ఫార్ములా అడిగాడు అంటే కనుక CH2ON, ఇది కార్బోహైడ్రేట్స్ ఫార్ములా అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇలా అయినా ఇవ్వచ్చు లేదా CnH2nOn ఇదైనా ఇవ్వచ్చు. ఓకేనా, ఇది కార్బోహైడ్రేట్స్ ఫార్ములా. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ C6H12O6. ఓకేనా, ఫ్రక్టోజ్ కూడా సేమ్ అదే ఫార్ములా అమ్మా, C6H12O6. ఓకేనా, ఇలా మనల్ని అడుగుతుంటారమ్మా. సేమ్ అలాగే ఇక్కడ చూడండి, మనకి ప్రోటీన్స్ కూడా మనకి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్తో పాటుగా నైట్రోజన్, సల్ఫర్లు కూడా ఉంటాయమ్మా. ప్రోటీన్స్ ఏర్పరచడంలో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్తో పాటు నైట్రోజన్, సల్ఫర్లు కూడా ఉంటాయి. అయితే ఇందులో సల్ఫర్ అన్నా కదమ్మా, ఆ సల్ఫర్ కలిగిన అమైనో ఆమ్లాన్ని గుర్తించండి అని అడిగాడు చాలాసార్లు. ప్రోటీన్స్ ఏర్పరిచే అమైనో ఆమ్లాల్లో సల్ఫర్ కలిగిన అమైనో ఆమ్లాన్ని గుర్తించండి అంటాడు. సల్ఫర్ కలిగిన అమైనో ఆమ్లాలు ఏవయ్యా అంటే 1 మెథయోనైన్, 2 సిస్టీన్, 3 సిట్రులైన్.
ఇవి మూడు కూడా సల్ఫర్ కలిగిన అమైనో ఆమ్లాలు. ఎస్ అంటే సల్ఫర్, గుర్తుపెట్టుకోండి. ఎస్ అంటే సల్ఫర్. సల్ఫర్ కలిగినటువంటి అమైనో ఆమ్లాలు ఏవంటే అవండి. మరి ఇక్కడ హిస్టడీన్ దగ్గర స్టార్ మార్క్ పెట్టారు. స్టార్ మార్క్ ఎందుకు పెట్టారు సార్ అని అంటే, హిస్టడీన్ అనేది చిన్న పిల్లల్లో మాత్రమే ఎసెన్షియల్ అండి. ఇది కేవలం హిస్టడీన్ అనేది చిన్న పిల్లల్లో మాత్రమే ఆవశ్యక అమైనో ఆమ్లం, ఎసెన్షియల్. కానీ హిస్టడీన్ పెద్దవారిలో వచ్చేసరికి నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్. పెద్దవారిలో మాత్రం నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్. జాగ్రత్తగా గమనించండి మనకి. ఓకే, ఈ రెండు పాయింట్లు మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సల్ఫర్ కలిగిన అమైనో ఆమ్లాలు మెథియోనైన్, సిస్టీన్, సిట్రులైన్. ఓకే, అలాగే చిన్న పిల్లల్లో మాత్రమే ఎసెన్షియల్ అమైనో ఆమ్లాకి దేని చెప్తారు? హిస్టడీన్. ఓకే, రైట్. ఇవి అమైనో యాసిడ్స్. ఇవి బాగానే ఉన్నాయి, ఇవన్నీ ఓకే. మరి అమైనో యాసిడ్స్ మొత్తం కలిసి ఏం తయారు చేస్తున్నాయి? ప్రోటీన్స్ తయారు చేస్తున్నాయి కదా. మరి ఆ ప్రోటీన్స్ తయారు చేయడం వల్ల మన శరీరంలో అవయవాలు మొత్తం ఏర్పడతాయి అని చెప్తున్నాం కదా. అంటే మన శరీరంలో ఏదో ఒక అవయవంలో ఏదో ఒక ప్రోటీన్ ఉంటుంది. మరి మన శరీరంలో ఉన్న అవయవాల్లో ఉన్న ప్రోటీన్స్ ఏంటి, వాటి పేర్లు ఏంటి, అవి ఒక్కసారి చూద్దాం. ప్రోటీన్ నేమ్, ప్రోటీన్ నేమ్, అది ఉండేటువంటి ప్లేస్ చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి కూడా మనకి మన శరీరమే కాదు అన్నిట్లో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ కెసిన్. కెసిన్ ఎందులో ఉంటుంది? కెసిన్ అనేది మిల్క్, పాలలో ఉండేటువంటి ప్రోటీన్. సేమ్ అలాగే ముందు ప్రోటీన్స్ రాద్దాం. మొత్తం ప్రోటీన్స్ రాసాక ఎందులో ఉంటే అవి చూద్దాం మనం. కెసిన్, ఆల్బుమెన్, ఆల్బుమెన్ ప్రోటీన్, అలాగే గ్లోబ్యులిన్, గ్లోబ్యులిన్, ప్రోథ్రాంబిన్, ఫైబ్రినోజెన్, హెపారిన్, హీరోడిన్, హీమోసయానిన్, ఆస్టిన్, ఆస్టిన్, క్యాండ్రిన్, మయాసిన్, కెరోటిన్. ఓకే, ఇవన్నీ కూడా ప్రోటీన్స్ అండి మొత్తం కూడా. సరే అవి చూద్దాం ఒకసారి. కెసిన్ అంటున్నాం. కెసిన్ దేంట్లో ఉంది? పాలల్లో ఉంది అంటున్నాం. ఆల్బుమెన్, ఆల్బుమెన్ అనేది ఎగ్ యోక్, ఎగ్ యోక్లో ఉంటుందమ్మా. అది కూడా వైట్ యోక్లో ఉంటుందమ్మా. తెల్ల సొన, తెల్ల సొనలో ఉంటుంది. అంతేకాదు మానవ శరీరంలో చూసుకుంటే కనుక ప్లాస్మాలో కూడా ఉంటుంది. హ్యూమన్ బాడీలో ప్లాస్మాలో ఉంటుంది ఆల్బుమెన్. నెక్స్ట్ గ్లోబ్యులిన్. గ్లోబ్యులిన్ అనేది మానవ శరీరంలోని ప్లాస్మాలో లభిస్తుందమ్మా. బ్లడ్లో ఉన్న ప్లాస్మాలో ఉంటుంది, బ్లడ్ ప్లాస్మా. ప్రోథ్రాంబిన్, ఫైబ్రినోజెన్ ఇవి కూడా ప్లాస్మాలో ఉంటాయండి. ఇవి కూడా ప్లాస్మాలోనే ఉంటాయి. అయితే వాటి యొక్క పని, వాటి యొక్క ఫంక్షనింగ్ కూడా చూద్దాం ఒకసారి. ఓకేనా. ప్రోథ్రాంబిన్, ఫైబ్రినోజెన్ ఇవి రెండు ఏం పని చేస్తాయి అంటే బ్లడ్ క్లాటింగ్, బ్లడ్ క్లాటింగ్, రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి అమ్మ. ప్రోథ్రాంబిన్, ఫైబ్రినోజెన్ ఇవి రెండు కూడా రక్తం గడ్డకట్టడం సహాయపడతాయి. ఎప్పుడు రక్తం గడ్డకట్టాలి మనకి? ఏదైనా గాయమైనప్పుడు ఆ గాయం ద్వారా రక్తం బయటికి వెళ్ళనీయకుండా చేసేవి ఇవి రెండమ్మ. రక్తాన్ని గడ్డకట్టించి రక్తం బయటకు పోనీయకుండా చేస్తాయి.
అలాగే హిపారిన్ కూడా బ్లడ్ ప్లాస్మాలో ఉంటుంది. ఇదేం చేస్తుందంటే యాంటీ బ్లడ్ క్లాటింగ్, రక్తం గడ్డ కట్టనీయకుండా చేస్తుంది. యాంటీ కొయాగ్యులేషన్ అంటాము దాన్ని, రక్తం గడ్డ కట్టనీయకుండా చేయడం. ఓకే, అయితే రక్తం గడ్డ కట్టనీయకుండా చేస్తూ హ్యూమన్ బాడీలో ఉండేది హెపారిన్, మనిషిలో ఉండేది హెపారిన్. సేమ్ అలాగే హిరుడిన్ అనేది లీచ్, జలగలో ఉంటుంది. హిమోసయానిన్ అనేది మస్కిటో, దోమలో ఉంటుందమ్మా. ఇవి మూడు కూడా సేమ్, ఇవే పనిచేస్తాయి అమ్మ. యాంటీ కోయాగ్యులేషన్, రక్తం గడ్డ కట్టనేయకుండా చేస్తాయి ఇవి మూడు కూడా. ఓకేనా. నెక్స్ట్ ఆస్టిన్ దేంట్లో ఉంటుంది? బోన్, స్ట్రాంగ్ బోన్స్ లో ఉంటుందమ్మా. ఓకే. క్యాండ్రిన్ అనేది కార్టిలేజ్ బోన్ అంటే మృదులాస్థి ఎముక, మెత్తటి ఎముక అంటాం. మెత్తటి ఎముకలో ఉండే ఒక ప్రోటీన్ క్యాండ్రిన్. అలాగే మయాసిన్ మజిల్స్, కండరాలు, మజిల్స్ లో ఉంటుందమ్మా కండరాలు. అలాగే కెరోటిన్ దేంట్లో ఉంటుంది మనకి? హెయిర్ అండ్ నెయిల్స్. ఓకేనా. అలా ఇంకా చాలా చెప్పుకోవచ్చు మనం. ఓకేనా. పట్టు సిల్క్ లో ఉండేది ఏంటి మనకి? సిల్క్ లో ఉండే ప్రోటీన్ పెబ్రోయిన్. సిల్క్. ఇలా చాలా చెప్పుకోవచ్చు అండి, ఒకటి కాదు, మనం అనేక రకాలు మనం చూసుకోవచ్చు. ఓకేనా. ఇవి మనకి ప్రోటీన్స్కి ఎగ్జాంపుల్, హ్యూమన్ బాడీలో ఉన్న ప్రోటీన్స్కి ఎగ్జాంపుల్. ఇవి అమైనో యాసిడ్స్కి ఎగ్జాంపుల్. ఇది ప్రోటీన్స్కి సంబంధించమ్మా. డైలీ రిక్వైర్మెంట్ ఎంత మనకి? ప్రోటీన్స్ అనేవి 70 to 100 grams. 1 గ్రామ్ ప్రోటీన్ వల్ల ఎంత శక్తి వస్తుంది? 5.3 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. ఓకే, రైట్. ఇది ప్రోటీన్స్ సంబంధించి. నెక్స్ట్ ఫ్యాట్స్ చూద్దాం. ఫ్యాట్స్, కొవ్వులు. ఓకే, ఫ్యాట్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది ఎనర్జీ స్టోరేజ్ అండి. ఎనర్జీ స్టోర్, శక్తిని నిల్వ చేస్తుందమ్మా. ఫ్యాట్స్ అనేవి శక్తిని నిల్వ చేస్తుంటాయి అనమాట. ఈ ఫ్యాట్స్ ఎక్కువగా ఎందులో ఉంటాయి అంటే ఆయిల్స్ లో బాగా లభిస్తాయి అమ్మ మనకి. ఆయిల్స్ ద్వారా మనకి బాగా లభిస్తాయి ఫ్యాట్స్ అనేవి. ఓకే, అయితే ఈ ఫ్యాట్స్ లో బేసిక్ గా ఏమేమి ఉంటాయి అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్లు మూడు ఉంటాయి అమ్మ. ఫ్యాట్స్ లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్లనే ఉంటాయి. ఓకే, మరి ఈ ఫ్యాట్స్ బేసిక్ గా టెంపరేచర్ని బట్టి వాటి యొక్క రూపం మారిపోతూ ఉంటుందమ్మా. ఫ్యాట్స్ టెంపరేచర్ని బట్టి ఒక్కొక్క టెంపరేచర్ ఒక్కోలా ఉంటాయి అనమాట. ఆ టెంపరేచర్ని బట్టి చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు 20°C అని అడిగిన ఎగ్జామ్లో, మీకు ఎగ్జామ్లో 20°C అని అడిగిన, లేదా రూమ్ టెంపరేచర్ అని అడిగిన, 20°C అని అడిగిన, రూమ్ టెంపరేచర్ అని అడిగిన ఒకటే ఆన్సర్ పెట్టండి. ఎందుకంటే బేసిక్గా రూమ్ టెంపరేచర్ అంటే మనకి 31 అలా వస్తుంది, 28 or 31 ఇంకా ఎక్కువే వస్తుంది, మనకి 34 దాకా వస్తుంది కదండి. కానీ ఇక 20°C అని అదే అడుగుతున్నాడు, రూమ్ టెంపరేచర్ అని అదే అడుగుతున్నాడు. అలా కనుక అడిగితే మీకు 20°C వద్ద లిక్విడ్ టైప్లో ఉంటే వాటిని ఏమంటారు అంటారమ్మా? లిక్విడ్ టైప్లో ఉండే వాటిని ఆయిల్స్ అంటారమ్మా. లిక్విడ్ టైప్లో ఉండే వాటిని ఆయిల్స్ అంటారు. సాలిడ్ టైప్లో ఉండే వాటిని ఫ్యాట్స్ అంటారమ్మా. ఫ్యాట్స్ అంటే మనకి రూమ్ టెంపరేచర్లో ఫ్యాట్స్ అనేవి ఎలా ఉంటాయండి? సాలిడ్ టైప్లో ఉంటాయి. అదే రూమ్ టెంపరేచర్లో ఆయిల్స్ అనేవి ఏ టైప్లో ఉంటాయి? లిక్విడ్ టైప్లో ఉంటాయి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఓకేనండి. మరి ఈ ఫ్యాట్స్ అనేవి కాంప్లెక్స్ యూనిట్స్. మరి వీటికి సింపుల్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా. మరి వీటి యొక్క సింపుల్ కాంపోనెంట్స్ ఏంటి మనకి ఇంపార్టెంట్? ఫ్యాట్స్ కాంప్లెక్స్ యూనిట్స్. మరి ఆ ఫ్యాట్స్ యొక్క సింపుల్ కాంపోనెంట్స్ గ్లిసరాల్ అండ్
ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ అంటున్నాం. ఓకేనా? అయితే ఇక్కడ మనకి ఫ్యాటీ యాసిడ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయమ్మా. ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ saturated fatty acids, second one unsaturated fatty acids. సాచురేటెడ్, అన్సాచురేటెడ్, వీటిని తెలుగులో సాచురేటెడ్ అంటే సంతృప్త అంటాం. సంతృప్త, తెలుగులో వీటిని సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు అంటాం. అన్సాచురేటెడ్ అంటే తెలుగులో అసంతృప్త అంటాం. అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు, సాచురేటెడ్, అన్సాచురేటెడ్ అంటాం. సేమ్ అమ్మా, ఇందాక మనం అమైన్ ఆమ్లాలు చెప్పుకున్నప్పుడు ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ దగ్గర అవసరమైనవి, అవసరం లేనివి అని చెప్పుకున్నాం కదా. అక్కడే మనం ఏం చెప్పుకున్నాం? శరీరంలో తయారయ్యేవి, తయారు కానివి అని చెప్పుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటున్నాం. ఈ సాచురేటెడ్ అనేవి మన శరీరంలోనే తయారవుతాయండి. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన శరీరంలో తయారు కావు. పాయింట్ జాగ్రత్తగా వినండి. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బాడీలో ప్రిపేర్ అవుతాయి అంటున్నాం. ఇవి మన బాడీలో ప్రిపేర్ అవ్వట్లేదు అంటున్నాం. మరి ప్రిపేర్ అవ్వట్లా, ప్రిపేర్ అవుతున్నాయి అంటే ఈ రెండిట్లో వేటిని మనం ఆహార పదార్థాల ద్వారా తీసుకోవాలి అంటే అన్సాచురేటెడ్స్. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరం లోపల తయారవ్వట్లేదు, కాబట్టి వీటిని మనం ఆహార పదార్థాల ద్వారా తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. కానీ ఇక్కడ సాచురేటెడ్ అనేవి మన శరీరంలో తయారవుతున్నాయని చెప్తున్నాం. ఆల్రెడీ మన బాడీలో తయారవుతున్నాయి, కానీ ఇవి మన శరీరానికి హానికరం అంటమ్మా. సాచురేటెడ్ అనేవి మన బాడీకి చాలా డేంజర్ అంటమ్మా. ఇవి మన శరీరానికి బాగా డేంజర్ అంటమ్మా. కానీ అవి ఎక్కడ తయారవుతున్నాయి? తయారవడం మన బాడీలోనే ప్రిపేర్ అవుతున్నాయి. ఇవి తయారవడం మాత్రం మన శరీరంలో తయారవుతున్నాయి. ఇలా మన శరీరంలో తయారవుతున్నాయి కాబట్టి ఇవి డేంజర్ అని చెప్తున్నాం. కానీ అవి తయారవడం అనేది మన శరీరానికి అవసరమా, అవసరం లేదా అంటే అవసరం లేదు. ఎందుకని? ఇక్కడ డేంజర్ అంటాం. ఏంటి సార్ డేంజర్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ జరిగేది మన బాడీలో బ్లడ్ వెజల్స్ ఉన్నాయి కదమ్మా. రక్తనాళాల్లో బ్లడ్ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఇట్లా బ్లడ్ ఇలా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది కదా. సపోజ్ ఈ ఉన్నటువంటి సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కడా ప్లేస్ లేనట్టుగా ఈ బ్లడ్ వెజల్స్ లో స్టోర్ అయింది అనుకోమ్మా. ఎట్లా బ్లడ్ వెజల్స్ స్టోర్ అయింది అనుకోమ్మా, బ్లడ్ అనేది హార్ట్కి వెళ్తుందా? వెళ్ళదు. హార్ట్కి వెళ్ళకపోతే ఏమైంది? హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది కదా. మరి అలాంటి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మనకి హార్ట్ అటాక్ అనేవి రావడం జరుగుతుంది. కానీ ఆ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీలో తయారవ్వకూడదు. కానీ ఎక్కడ తయారవుతున్నాయి? అవి మన బాడీలోనే ప్రిపేర్ అవుతున్నాయి. అలా ప్రిపేర్ అవుతున్న సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ని మనం కరిగించేయాలమ్మా. అవి కరగనీయకుండా చూడాలి. ఫస్ట్ ఏమో అవి ప్రిపేర్ అవ్వకుండా చూడాలి. రెండు, ప్రిపేర్ అయి ఉంటే కనుక వాటిని కరిగించేసేయాలి. ఈ రెండు మన బాడీలో జరగాలమ్మా. అవి జరిగితేనే మన హార్ట్లో ఈ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతూ ఉంటుంది. ఓకే, మరి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు అనేవి మన శరీరం తయారవ్వకుండా చూడాలి అన్నా ఒకటి. రెండు, ఈ తయారైన సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలని కరిగించేయాలి అన్నా. ఈ రెండు పనులు జరగాలి అంటే మనం అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ని ఎక్కువగా తీసుకోవాలి. అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాన్ని మనం ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటామో ఆటోమేటిక్గా మన బాడీలో ఇవి తయారు కాకుండా చేయొచ్చమ్మా. అర్థమైందా పాయింట్ మనకి? సంతృప్త ఫ్యాటీ ఆమ్లాన్ని తయారు కాకుండా చూడాలి అన్నా, తయారైన వాటిని కరిగించేయాలి అన్నా కూడా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ని ఎక్కువగా తీసుకోవాలి ఖచ్చితంగా. ఓకే, మరి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం యొక్క రూపాన్ని ఏమని చెప్పుకుంటామంటే ప్యూఫా. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారం యొక్క రూపం ప్యూఫా. ప్యూఫా అంటే పాలీ unsaturated fatty acids. ఓకే, చూడండి జాగ్రత్తగా. మనకి ప్యూఫా అంటే అర్థం పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇక్కడ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నాం అంటే అర్థం ఏంటి? పాలీ, పాలీ అంటే చాలా, అనేకం అని. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే అర్థం ఏంటి? అనేక అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు కలిగి ఉన్నది. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే అనేక అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు కలిగి ఉండడాన్ని ప్యూఫా అని చెప్తారమ్మా.
అంటే ప్యూఫా కలిగి ఉన్న ఆహార పదార్థాలను మనం ఎక్కువగా తీసుకున్నాము అంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ని రానికుండా చూడొచ్చు. ఓకే, మరి ప్యూఫా ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలకు ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? ఒకటి సన్ఫ్లవర్ ఆయిల్, సెకండ్ కార్డ్ లివర్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్ మరియు కార్డ్ లివర్ ఆయిల్ ఆ రెండిట్లో కూడా చాలా ఎక్కువగా ప్యూఫా ఉంటుందంటమ్మా. సన్ఫ్లవర్ అంటే అందరూ తెలుసు. కార్డ్ లివర్ ఆయిల్ అంటే ఏంది? చేప యొక్క లివర్ నుంచి తీసుకుంటారమ్మా. షార్క్ చేప దాంట్లో లివర్ ఉంటుంది. ఆ లివర్ నుంచి తీసుకునే ఆయిల్ అమ్మా, చేప నూనె అంటాం, దాన్ని కార్డ్ లివర్ ఆయిల్ అంటారు. ఆ రెండిట్లో కూడా ప్యూఫా ఎక్కువగా ఉంటుందమ్మా. అయితే ఆ సన్ఫ్లవర్ మరియు కార్డ్ లివర్ ఆయిల్ రెండిట్లో ఉన్న ఫ్యాటీ ఆమ్లం యొక్క రకం ఏంటి అంటారు? విచ్ టైప్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ప్రెజెంటెడ్ ఇన్ సన్ఫ్లవర్ అండ్ కార్డ్ లివర్ ఆయిల్ అంటారమ్మా. అందరూ కూడా ఈ క్వశ్చన్ అడగంగానే ప్యూఫా అని ఆన్సర్ పెడుతున్నారు. ప్యూఫా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అనేది సన్ఫ్లవర్ మరి కార్డ్ లివర్ ఆయిల్ లో ఉంది అంటున్నారు. నేను అడుగుతుందే ఆ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ యొక్క రకము. వాడు ఎగ్జామ్లో ఏమడిగాడంటే విచ్ టైప్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ ప్రెజెంటెడ్ ఇన్ సన్ఫ్లవర్ అండ్ కార్డ్ లివర్ ఆయిల్. సన్ఫ్లవర్ మరి కార్డ్ లివర్ ఆయిల్లో ఉన్న ఫ్యాటీ ఆమ్లం యొక్క రకం ఏమిటి అంటున్నారు. మరి రెండిట్లో ఉన్న ఫ్యాటీ ఆమ్లం యొక్క రకం అంటే అన్సాచురేటెడా సాచురేటెడ్ అని అడగట్ల వాడు, అడుగుతుందే అన్సాచురేటెడ్ ఏది అని అడుగుతున్నాడు వాడు. దానికి ఎగ్జాంపుల్ మన ఆన్సర్ ఏం రాయాలి అంటే ఈ రెండిట్లో ఉన్నటువంటి అన్సాచురేటెడ్ ఏదంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, సన్ఫ్లవర్ మరియు కార్డ్ లివర్ ఆయిల్లో ఉన్నటువంటి ఫ్యాటీ ఆమ్లం యొక్క రకం ఏదయ్యా అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, అది గుర్తుపెట్టుకోండి. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువగా ఈ క్యాప్సూల్స్ ఇస్తారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాప్సూల్సే ఎక్కువగా ఇస్తారు, కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోవడానికి. ఓకే, మరి డైలీ ఎంత తీసుకోవాలి ఫ్యాట్స్ ని? ఎవ్రీడే డైలీ రిక్వైర్మెంట్ ఎంత తీసుకోవాలి అంటారమ్మా? డైలీ ఎంత తీసుకోవాలంటే సుమారుగా 50 గ్రాములు తీసుకోవాలండి. డైలీ రిక్వైర్మెంట్ 50 గ్రామ్స్. 1 గ్రామ్ ఫ్యాట్ వల్ల ఎంత ఎనర్జీ వస్తుందయ్యా అంటే 9.45 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుందమ్మా. 9.45 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుందండి. దేనివల్ల? 1 గ్రామ్ ఫ్యాట్ వల్ల. ఓకే, మనం అదే ఫ్యాట్ ని మనం ఎక్కువగా తీసుకుంటే మన శరీరంలో నిల్వ ఉండే కొవ్వు యొక్క రూపం ఏంది అంటారమ్మా? కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ రూపంలో మన శరీరంలో ఫ్యాట్ స్టోర్ అవుద్దమ్మా. మరి కొలెస్ట్రాల్ ఎన్ని రకాలు అంటారమ్మా? 2 రకాలు. ఫస్ట్ వన్ ఎల్డిఎల్, సెకండ్ వన్ హెచ్డిఎల్. ఎల్డిఎల్, హెచ్డిఎల్. ఎల్డిఎల్ మీన్స్ లో డెన్సిటీ లిపిడ్స్. Low density lipids. HDL means high density lipids. Low density lipids, high density lipids అంటారమ్మా. ఓకేనా? ఇక్కడ లో డెన్సిటీ లిపిడ్స్ అంటే తక్కువ అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు కలిగి ఉంది అని అర్థం. హై డెన్సిటీ లిపిడ్స్ అంటే ఎక్కువ అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు కలిగి ఉందని. ఓకే, లో unsaturated fatty acids presented in LDL cholesterol. ఇక్కడ high density means high unsaturated fatty acids presented in HDL. ఓకే, ఇక్కడ హై అంటున్నాం అంటే ఎక్కువ అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు. మనకి అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఎక్కువే ఉండాలిగా. ఎక్కువ ఉంటే మంచిది అంటున్నాం కాబట్టి హెచ్డిఎల్ ని గుడ్ కొలెస్ట్రాల్ అని చెప్తారమ్మా. గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఎల్డిఎల్ ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. గుర్తుపెట్టుకోండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఓకే, ఇన్ కేస్ మనకి ఈ ఎల్డిఎల్ అనేది బ్లడ్ వెజల్స్ లో కనుక స్టోర్ అయితే, ఇలా బ్లడ్ వెజల్స్ ఉంటే ఇట్లా బ్లడ్ ట్రాన్స్పోర్టేషన్ జరిగింది అనుకోమ్మా, ఇలా జరుగుతున్నప్పుడు దాంట్లో కనుక ఫ్యాట్ స్టోర్ అయితే ఇట్లా ఆటోమేటిక్గా హార్ట్ అటాక్ వచ్చింది అంటున్నాం. ఓకే, అది ఎలా స్టోర్ అవుతుంటుంది అంటేనండి ఇలా స్టోర్ అయిద్దమ్మా.
ఇటో పక్క ఇటో పక్క ఇట్లా ఇట్లా రెండు వైపులా స్టోర్ అవుతుంటుంది. ఇట్లా ఇలా స్టోర్ అయినప్పుడు చూడండి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఇట్లా వస్తుంది, వస్తూ 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 గబక్కని ఇక్కడ చూడండి ఈ గ్యాప్ ఒకసారి కొంచెం స్లోగా వెళ్ళిద్ది అనమాట. అంటే బ్లడ్ వెజల్స్ దీనికి అతుక్కొని ఇక్కడ ఉండిపోవచ్చు. ఆర్బీసీ కూడా ఇక్కడ ఉండిపోయి ఇట్లా ఉండిపోయి ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట ఆటోమేటిక్గా. మరి అలాంటి ఫ్యాట్ అక్కడ ఉండొచ్చా అంటే ఉండకూడదు. అది తగ్గిపోవాలి అంటే ఇది ఎక్కువగా మనం తీసుకోవాలి అంటున్నాం హెచ్డిఎల్. కానీ ఒక్కోసారి అది బాగా ఎక్కువయ్యి ఒక్కోసారి ఏం చేస్తుందంటే ఈ మొత్తం ఇంతలా ఉండాల్సినటువంటి హోలు చిన్నదైపోయింది, ఇక్కడ చాలా చిన్నది అయిపోయింది. దానివల్ల ఏమవుతుంది, హార్ట్ అటాక్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైమరీగా చేసిన ఒక ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ టెస్ట్ చేస్తారు. ఏం టెస్ట్ చేస్తున్నారు మన వాళ్ళు? యాంజియోగ్రామ్ టెస్ట్. ఫస్ట్ వాళ్ళు చేసే టెస్ట్ ఏదయ్యా అంటే యాంజియోగ్రామ్ టెస్ట్ చేస్తున్నారమ్మా. యాంజియోగ్రామ్ టెస్ట్ చేస్తారు. ఆ యాంజియోగ్రామ్ టెస్ట్ ఎప్పుడైతే చేశారో చేసినమ్మటి ఆటోమేటిక్ ఏంటంటే వాళ్ళకి తెలిసిపోతుంది బ్లడ్ వెజల్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది. అలా తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే సార్ ఇట్లా బ్లడ్ వెజల్ అనేది పూడిపోయింది, దాన్ని మొత్తం క్లీన్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్ప్రింగ్ తీసుకుంటారమ్మా. ఒక స్ప్రింగ్ లాంటి సర్జరీ ఎలా ఒక స్ప్రింగ్ లాంటిది తీసుకొని ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది. ఇది ఒక స్ప్రింగ్ అనమాట. ఇది ఉంటుంది, దీని లోపల బ్లడ్ వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఈ ఫ్యాట్ మొత్తాన్ని అది క్లీన్ చేసేస్తుందమ్మా. ఆ ఫ్యాట్ మొత్తాన్ని క్లీన్ చేసేసి ఈ స్ప్రింగ్ కరెక్ట్గా హోల్ ఎంత ఉందో అంతవరకు పట్టింది. దీన్నే మనం స్టెంట్ వేయడం అంటాం. ఓకేనా? ఇలా స్టెంట్ వేసేసి ఆ బ్లడ్ వెజల్లో ఉన్న ఫ్యాట్ మొత్తాన్ని తీసేయచ్చు. తర్వాత మళ్ళీ ఆ ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వడానికి కొంత టైం పట్టింది అనమాట. అప్పుడు దాకా మనం సేఫ్ జోన్. ఒకవేళ అది పూర్తిగా పాడైపోయింది అనుకోండి, వెంటనే ఈ స్టెంట్ వేయడం కూడా తీసేసి బైపాస్ సర్జరీ చేస్తారమ్మా. బైపాస్ సర్జరీ అంటే ఈ రక్తనాళాన్ని తీసేసి ఇంకో రక్తనాళాన్ని పెట్టేస్తారు హార్ట్ దగ్గర. దాన్ని బైపాస్ సర్జరీ అంటారు. అట్లా కొలెస్ట్రాల్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయమ్మా. ఆ కొలెస్ట్రాల్ని ఎక్కువ తగ్గించుకోవాలి. తగ్గించుకోకపోతే ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే రైట్, ఇది ఫ్యాట్స్ గురించి అండి. సరే ఇక్కడ చూడండి ఒకసారి మనకి కార్బోహైడ్రేట్స్ చెప్పుకున్నాం మనం. ప్రోటీన్స్ చెప్పుకున్నాం, ఫ్యాట్స్ చెప్పుకున్నాం. 3 అంశాలు చెప్పుకున్నాం కదా. ఈ 3 డైలీ ఎంత తీసుకోవాలి? డైలీ రిక్వైర్మెంట్ ఎంతమ్మా? కార్బోహైడ్రేట్స్ డైలీ రిక్వైర్మెంట్ 500 grams. ప్రోటీన్స్ డైలీ రిక్వైర్మెంట్ 70 to 100 grams. ఫ్యాట్స్ డైలీ రిక్వైర్మెంట్ 50 grams కదా. మరి 1 గ్రామ్ వల్ల ఎంత ఎనర్జీ ఇస్తుంది? ఒక్కొక్కటి ప్రతిదీ కూడా 1 గ్రామ్. 1 గ్రామ్ వల్ల ఎంత ఎనర్జీ ఇస్తుంది? ఇక్కడ వచ్చేసరికేమో 4 to 4.3 కిలో క్యాలరీస్. ఓకే, ఇక్కడ 5.3 కిలో క్యాలరీస్, ఇక్కడ 9.45 కిలో క్యాలరీస్. ఓకేనా? సరే, మనకి ఎగ్జామ్లో అడుగుతారండి, ఇది డైలీ ఎగ్జామ్లో అడుగుతాడు. ఏమడుతాడంటే ప్రతిరోజు మనం తీసుకునే ఆహారపు రీత్యా అత్యధిక కిలో క్యాలరీల శక్తినిచ్చే పోషక పదార్థం ఏది అంటారు. మనం డైలీ తీసుకునే ఫుడ్ని బేస్ చేసుకుని అడుగుతున్నాడమ్మా. మనం డైలీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని హైయెస్ట్ ఎనర్జీ ఇచ్చేటువంటి న్యూట్రియంట్ ఏది అని అడుగుతున్నాడమ్మా. ఓకేనా? మనం ప్రతిరోజు తీసుకున్న ఆహారపు రీత్యా అంటే అత్యధిక కిలో క్యాలరీలు ఇచ్చేటువంటి పోషక పదార్థం అనగానే చాలా మంది ఏం చేస్తున్నారంటే వెంటనే వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇది 9.45 కదా, అత్యధిక కిలో క్యాలరీ శక్తినిచ్చేది ఫ్యాట్స్ అని ఆన్సర్ పెడుతున్నారమ్మా. కాదండి, ఒకసారి చూడండి. మనం ప్రతిరోజు తీసుకునే ఆహార పరీక్ష, ప్రతిరోజు అంటే డైలీ, వీటిని బేస్ చేసుకోవాలి. మనం వీటిపై ఆధారపడి మనం అత్యధిక కిలో క్యాలరీలు ఏది ఇస్తుందో చూడాలి. ఓకే, కార్బోహైడ్రేట్స్ చూడండి, డైలీ ఎంత తీసుకుంటాం? 500 తీసుకుంటాం. 1 గ్రామ్ వల్ల ఎంత వస్తుంది? మినిమం 4 కిలో క్యాలరీస్ వస్తుంది. కాబట్టి ఎంత వస్తుంది టోటల్గా? 4, 5, 20, 2000 కిలో క్యాలరీల ఎనర్జీ వస్తుందమ్మా రోజుకి. ఒక కార్బోహైడ్రేట్ వల్ల 2000 కిలో క్యాలరీల శక్తి వస్తుంది కదా. అదే మనం ప్రోటీన్స్ తీసుకుంటే 5.3 ఇంటూ 100 వేసుకుంటే ఎంత వస్తుంది మనకి? 530 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది.
అదే 9.45 into 50 ఎంత తీసుకోవచ్చు మనం మ్యాక్సిమం ఇది ఎంత వస్తుంది మనకి అది 10 వేసుకోండి మనం 10 into 50 వేసామనుకోండి ఎంత వస్తుంది యావరేజ్గా 500 కిలో క్యాలరీస్ వస్తుంది 10 కనుక మనం తీసుకుంటే యావరేజ్గా 500 కిలో క్యాలరీస్ అంటే మనం డైలీ రిక్వైర్మెంట్ చూసుకుంటే ప్రతిరోజు మనం తీసుకునే ఆహార రీత్యా అత్యధిక కిలో క్యాలరీల శక్తినిచ్చేది ఏది అన్నాడు అంటే మాత్రం కార్బోహైడ్రేట్స్ అలా కాకుండా 1 గ్రాము న్యూట్రియంట్ 1 గ్రాము పోషక పదార్థం వలన అత్యధిక కిలో క్యాలరీ శక్తినిచ్చే పోషక పదార్థం ఏది అంటే 1 గ్రాము అని అడిగాడు అంటే ఫ్యాట్స్ ప్రతిరోజు మనం తీసుకునే ఆహారము అంటే మాత్రం కార్బోహైడ్రేట్స్ ఓకేమా ఇది మనకి ఇంపార్టెంట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో కూడా మనకి అడగడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా రైట్ నెక్స్ట్ మైక్రో న్యూట్రియంట్స్కి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం మైక్రో న్యూట్రియంట్స్లో ఫస్ట్ మినరల్స్ మినరల్స్ చూడండి ఖనిజ లవణాలు లేదా ఖనిజ మూలకాలు అంటాం తెలుగులో దీన్ని ఖనిజ మూలకాలు ఖనిజ మూలకాలు లేదా ఖనిజ లవణాలు అని చెప్పుకుంటాం ఓకే మరి ఈ మినరల్స్ అనేవి మనకి ఎందుకు ఉపయోగపడుతున్నాయి బాడీ మూమెంట్ అన్నాం బాడీ మూమెంట్ మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలు కదలడానికి సహాయపడేవి మినరల్స్ వీటిని మనం 2 టైప్స్గా చెప్తున్నామండి 2 టైప్స్గా చెప్తున్నాం ఒకటి మేజర్ మినరల్స్ సెకండ్ ట్రేస్ మినరల్స్ మేజర్ మినరల్స్ సెకండ్ ట్రేస్ మినరల్స్ అంటున్నాం ఇక్కడ మేజర్ మీకు మేజర్ అన్న మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్న ఒకటే ట్రేస్ అన్న మైక్రో న్యూట్రియంట్స్ అన్న ఒకటే ఓకేనా మేజర్ అన్న మైక్రో అన్న ట్రేస్ అన్న మైక్రో అన్న ఒకటే సేమ్ మీనింగ్ వస్తుందమ్మా ఇందా మనం మ్యాక్రో అంటే మనం ఏం చెప్పుకున్నాం శరీరానికి ఎక్కువ మోతాదులో అవసరం అయ్యేవి మైక్రో అంటే శరీరానికి తక్కువ మోతాదులో అవసరం అయ్యేవి ఇక్కడ కూడా సేమ్ మేజర్ మినరల్స్ అనేవి మన శరీరానికి ఎక్కువ మోతాదులో అవసరం అయ్యేవి ట్రేస్ మినరల్స్ అనేవి మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరం అయ్యేవి ఓకే బేసిక్గా మనకి మినరల్స్ అనేవి తక్కువ మోతాదులో అవసరం అయ్యేవి వాటిలో కూడా మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరం అయ్యేవి ట్రేస్ మినరల్స్ ఓకే వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం మేజర్ మినరల్స్కి ఎగ్జాంపుల్ కాల్షియం ఫాస్ఫరస్ సోడియం పొటాషియం మెగ్నీషియం అండ్ సో ఆన్ ట్రేస్కి ఎగ్జాంపుల్ మ్యాంగనీస్ మాలిబ్డినం జింక్ అయోడిన్ ఐరన్ ఫ్లోరిన్ అండ్ సో ఆన్ ఓకేనా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ట్రేస్ మినరల్స్గా చెప్తారండి సరే వీటి గురించి మనం కొన్ని చూద్దాం అయితే ఇది చెప్పుకునే ముందు ఒక్కసారి చూడండి ఇది కణం అనుకోండి అమ్మా ఇదో కణం ఓకేనా కణం కణము లోపల ఒక జీవ పదార్థం ఉంటుందమ్మా కణము లోపల జీవ పదార్థం ఉంటుంది కణానికి బయట జీవ పదార్థం ఉంటుందమ్మా ఇట్లా ఓకేనా దీన్నేమో ఎక్స్టర్నల్ సైటోప్లాజం అంటాం ఎక్స్టర్నల్ సైటోప్లాజం అంటాం దీన్ని ఇంటర్నల్ సైటోప్లాజం అంటాం ఎక్స్టర్నల్ సైటోప్లాజం ఇంటర్నల్ సైటోప్లాజం ఇలా రెండు ఉంటాయి అమ్మ ఓకేనా అయితే ఈ జీవ పదార్థాలు ఏమైతే ఉన్నాయో ఆ జీవ పదార్థాలు అనేవి మన శరీరంలో కణము పనిచేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీని ఇస్తూ ఉంటాయి అమ్మ రెండు కూడా ఓకే మరి ఆ రెండు జీవ పదార్థాలు కూడా సక్రమంగా పనిచేయాలి అంటే వాటిలో కొన్ని ఖనిజ లవణాలు కొన్ని మినరల్స్ అనేవి సపోర్ట్ చేస్తూ ఉంటాయి మరి ఈ రెండు సైటోప్లాజంలో కూడా సపోర్ట్ చేసే మినరల్స్ ఏందయ్యా అంటే ఈ రెండిట్లో పనిచేసే మినరల్స్ ఏంటంటే సోడియం పొటాషియం అండ్ క్లోరిన్ సోడియం పొటాషియం క్లోరిన్
ఇవి మూడు కూడా ఏం చేస్తాయి అంటే లోపల ఉన్న జీవ పదార్థం, బయట ఉన్న జీవ పదార్థం, ఈ రెండింటికి కూడా కావాల్సిన మెకానికల్ ఎనర్జీ, యాంత్రిక బలాన్ని అందిస్తూ ఆ జీవ పదార్థం చేయాల్సిన పని ఏదైతే ఉందో అది సక్రమంగా జరిగేలా చేస్తూ ఉంటాయి అమ్మా. కాబట్టి ఈ సోడియం, పొటాషియం, క్లోరిన్ ఈ మూడు కూడా ఖచ్చితంగా కణం పనిచేయడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి అమ్మా. కాబట్టి ఇవి మూడు ఖచ్చితంగా మనకు కావాల్సిందే, గుర్తుపెట్టుకోండి. సోడియం, పొటాషియం, క్లోరిన్ ఈ మూడు కూడా కణము పని చేయడానికి సహాయపడేటువంటి ఖనిజ లవణాలు. మోస్ట్ 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 ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగారు మనకి. కణ పని చేయడంలో సహాయపడే ఖనిజ లవణాలని గుర్తించము అని చెప్పి మూడు ఇచ్చాడు ఆప్షన్లో, ఒకసారి ఒకటే ఇస్తాడు ఆప్షన్లో, ఒక్కోసారి ఎలా ఇస్తాడయ్యా అంటే సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్ ఇలా ఇస్తాడు. ఎందుకంటే ఇవి ఎలా పార్టిసిపేట్ చేస్తాయి అంటే సోడియం క్లోరైడ్ మరియు పొటాషియం క్లోరైడ్ రూపంలోనే పార్టిసిపేట్ చేస్తాయమ్మా. ఈ రూపంలోనే కణం సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతూ ఉంటాయి. ఓకేనా? వీటిని ఏమంటారంటే యానియాన్స్ అండ్ క్యాటయాన్స్ అంటారమ్మా. యానియాన్స్, క్యాటయాన్స్. ఓకేనా? ఇవి రెండు క్యాటయాన్స్, సోడియం మరియు పొటాషియం ఇవి రెండు క్యాటయాన్స్. క్లోరిన్ అనేది యానియాన్ అమ్మా, ఇవి యానియాన్స్, ఇది క్యాటయాన్స్. క్యాటయాన్స్ కణం పనిచేయడంలో సహాయపడేటువంటి క్యాటయాన్స్ ఏవి అన్నాడు అంటే మాత్రం సోడియం, పొటాషియం. కణం పనిచేయడంలో సహాయపడే యానియాన్ ఏది అన్నాడంటే క్లోరిన్. రెండిట్లో బయట లోపల రెండిట్లో క్లోరిన్ ఉంటుంది. ఓకేనా? సోడియం పొటాషియంలో వచ్చేసరికేమో బయట వచ్చేసరికి ఏముంటుంది అంటే పొటాషియం, లోపల వచ్చేసరికేమో సోడియం ఉంటుంది. ఓకేనండి? అట్లా మనం చూసుకోవాలమ్మా, వాటిని బేస్ చేసుకొని మనం చేయాలి. ఓకేనండి? ఖచ్చితంగా పాయింట్ గుర్తు పెట్టుకున్నామా. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కణము సక్రమంగా పనిచేయడానికి సహాయపడేటువంటి ఖనిజ లవణాలు సోడియం, పొటాషియం, క్లోరిన్. ఓకే, అందులో ఈ రెండు సోడియం, పొటాషియం ఏమంటాం? క్యాటయాన్స్ అంటాము. క్లోరిన్ ని యానియాన్ అంటాము. యానియాన్ రూపంలో సహాయపడేది అంటే క్లోరిన్, క్యాటయాన్ రూపంలో సహాయపడేవి అంటే సోడియం మరియు పొటాషియం. ఓకే, సరే ఇప్పుడు 1 by 1 కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. ఫస్ట్ కాల్షియం. కాల్షియం చూడండి, కాల్షియం డైలీ రిక్వైర్మెంట్ ఎంత అంటారమ్మా? కాల్షియం డైలీ రిక్వైర్మెంట్, డైలీ ఎంత కావాలి? 450 మిల్లీగ్రామ్స్ కావాలండి డైలీ రిక్వైర్మెంట్. కాల్షియం వల్ల మనకి డైలీ రిక్వైర్మెంట్ ఎంత ఎంత అంటే డైలీ ఎంత కావాలంటే మనకి 450 మిల్లీగ్రామ్స్. మరి అలాంటి కాల్షియం వల్ల మనకు ఉపయోగం ఏంటి? కాల్షియం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఒకటి దంతాలు, బోన్స్ అండ్ టీత్ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తుందమ్మా. బోన్స్ అండ్ టీత్ డెవలప్మెంట్, బోన్స్ అండ్ టీత్ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేసేది కాల్షియం అండ్ ఫాస్ఫరస్. అందులో కాల్షియం ఫస్ట్ తీసుకోండి, ఫాస్ఫరస్ తర్వాత చెప్తా. కాల్షియం అనేది దంతాలు మరియు ఎముకలు, దంతాలు మరియు ఎముకల అభివృద్ధిలో సహాయపడుతూ ఉండేది కాల్షియం. అలాగే ఇంకొకటి బ్లడ్ క్లాటింగ్ లో పార్టిసిపేట్ చేస్తుంది. బ్లడ్ క్లాటింగ్, రక్తం గడ్డకట్టడంలో సహాయపడిద్దమ్మా. అయితే ఇక్కడ చూడండి, మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సపోజ్ ఇక్కడ టీత్ అంటున్నాను, ఇది టీత్ తీసుకోండి, ఇది దంతం అనుకోండి. ఓకేనా? దీన్ని దంతంలో దీన్ని క్రౌన్ అంటాము, దీని నెక్ అంటాము, దీని రూట్ అంటాం. ఓకేనా? ఇక్కడ మనకి క్రౌన్ పైన ఇట్లా వైట్గా ఉంది కదమ్మా, ఇట్లా వైట్గా వచ్చింది కదా, ఈ వైట్గా ఉన్నది మొత్తాన్ని కూడా మనం పింగాణి అంటాం. దీనిపైన ఇలా వస్తుంది ఒకటి, ఇలా పింగాణి వస్తుంది, వైట్ కలర్లో ఉంటుంది. అది నేను బ్లూ వేస్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఇది వైట్. దీన్ని ఎనామిల్ అంటాం, ఎనామిల్ అంటాం దీన్ని. ఓకేనా? ఆ ఎనామిల్ ఏం చేస్తాం తర్వాత చెప్తా. ఎనామిల్ ఏర్పడితే కూడా ఎలా ఏర్పడితే కూడా ఈ మినరల్స్లో వస్తుంది, అక్కడ చెప్తాను మీకు. అయితే ఈ దంతం లోపల ఈ దృఢమైన భాగం ఉంది కదమ్మా, స్ట్రాంగ్గా వైట్గా అని కనబడుతుంది కదా, దాని లోపల ఉండేది అది మొత్తం ఇదనమాట లోపల. అది ఏర్పడాలి అంటే మనకి కాల్షియం మరియు ఫాస్ఫరస్ కావాలమ్మా. ఈ దంతం మొత్తం అభివృద్ధి చెందాలి అంటే కావాల్సింది కాల్షియం మరియు ఫాస్ఫరస్. అది దృఢంగా ఉండడానికి సహాయపడుతూ ఉండేది పైన ఉన్న లేయర్, ఆ లేయర్ ఏంటంటే ఎనామిల్. ఓకేనా? ఎనామిల్ ఏర్పడాలి అంటే
మనం తీసుకునే వాటర్లో ఫ్లోరిన్ ఉండాలమ్మా. ఆ ఫ్లోరిన్ ఎంత క్వాంటిటీ ఉండాలి ఏంది అనేది ఫ్లోరిన్ దగ్గర చెప్తాను మీకు. ఇక్కడ కాల్షియం వరకే చూడండి. ఈ కాల్షియం అనేది దంతాలు మరియు ఎముకలు అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. అలాగే ఇక్కడ రక్తం గడ్డకట్టడానికి అంటున్నాం. రక్తం గడ్డకట్టడానికి అంటే కాల్షియం అనేది బోన్స్లోనూ ఉంటుంది, బ్లడ్లోనూ ఉంటుందన్న విషయం మనకి ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ తెలుస్తుంది మనకి. అంటే కాల్షియం బోన్స్లోనేమో డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తే బ్లడ్లో క్లాటింగ్ అంటున్నాం. అంటే రెండిట్లోనే ఉంటుంది. రెండిట్లో ఎంత పర్సంటేజ్ ఉంటుంది అని అడుగుతారండి. కాల్షియం అనేది బోన్స్లో వచ్చేసరికి 70% ఉంటుందమ్మా. బ్లడ్లో వచ్చేసరికి 30% ఉంటుందమ్మా. ఓకేనా? కాల్షియం అనేది బోన్స్లో 70%, బ్లడ్లో 30% ఉంటుంది. మరి బోన్స్లో 70% ఉంటే అది ఏం పని చేస్తుంది? డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. బోన్స్ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. అది స్ట్రాంగ్గా ఉండడానికి సహాయపడుతుంది. అలాగే బ్లడ్లో 30% ఉంటుంది. 30% నుండి ఏం పని చేస్తుంది? బ్లడ్ క్లాటింగ్, రక్తం గడ్డ కట్టడానికి సహాయపడుతుంది. ఏ సందర్భంలో రక్తం గడ్డగట్టాలి? గాయాలైనప్పుడు, ఏదైనా దెబ్బలు తగిలితే కనుక మనకి గాయాలు ఎప్పుడైతే ఏర్పడతాయో వూండ్స్, ఆ గాయాల ద్వారా రక్తం బయటికి పోకుండా సహాయపడేది కాల్షియం అమ్మ. కాల్షియం కూడా రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది. ఒకవేళ కాల్షియం లోపిస్తే, మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కాల్షియం లోపిస్తే టీత్ అండ్ బోన్స్ డెవలప్మెంట్ జరిగిద్దా అంటే జరగదు. ఆ బోన్స్కు సంబంధించిన డిసీజెసే ఏర్పడుతూ ఉంటాయమ్మా. ఆ కాల్షియం లోపిస్తే వచ్చే డిసీజెస్ చూడండి. డిసీజెస్: రికెట్స్, ఆస్టియోమలేషియా, అండ్ ఆస్టియోఫోరోసిస్. ఆస్టియోఫోరోసిస్. ఓకే. రికెట్స్ అనేది చిన్నపిల్లల్లో వచ్చేటువంటి వ్యాధమ్మ. రికెట్స్ అనేది చిన్నపిల్లల్లో వచ్చేటువంటి వ్యాధి. ఆస్టియోమలేషియా, ఆస్టియోఫోరోసిస్ అనేది అడల్ట్స్, పెద్దవారిలో వచ్చేటువంటి వ్యాధులండి. ఓకేనా? ఇవి పెద్దవారిలో వచ్చేవి. చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధులు ఏంటంటే రికెట్స్, పెద్దవారిలో మాత్రం ఇవి రెండు వస్తాయమ్మా. గుర్తుపెట్టుకోండి. ఓకే. మరి ఆ కాల్షియం ఎక్కువగా దేంట్లో లభిస్తుంది సార్ అంటారు. కాల్షియం ఎక్కువగా దేంట్లో ఉంటుందంటే పాలు, గుడ్డు అండి. పాలల్లో బాగా ఉంటుంది. అలాగే గుడ్డు వీటిలో ఉంటుంది. ఆకుకూరలు, లీఫ్ వెజిటేబుల్స్లో కూడా కాల్షియం బాగా దొరుకుతుందమ్మా. ఓకే, రైట్. ఇది మనకి కాల్షియం గురించి. నెక్స్ట్ ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ ఫాస్ఫరస్ ఓకే, చూడండి. ఫాస్ఫరస్ కూడా మనకి డైలీ రిక్వైర్మెంట్. డైలీ ఎంత ఉండాలంటే ఇది కూడా 450 మిల్లీగ్రామ్స్ కావాలమ్మా. డైలీ ఇది కూడా డైలీ ఎంత కావాలంటే 450 మిల్లీగ్రామ్స్ కావాలి. మరి ఫాస్ఫరస్ వల్ల ఉపయోగం ఏంటంటే సేమ్ ఇందాట్లాగే ఇదేం చేస్తుందంటే బోన్స్ అండ్ టీత్ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. సేమ్ ఇది కూడా బోన్స్ అండ్ టీత్ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. ఇందాక చెప్పాను ఆల్రెడీ. మనం కాల్షియం మరియు ఫాస్ఫరస్ రెండు కూడా బోన్స్ అండ్ టీత్ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తాయని చెప్పుకున్నాం. రెండు కూడా 70% ఉంటాయి. ఈ ఫాస్ఫరస్ ఇంకో పని కూడా చేస్తుంది. ఇదేం చేస్తుందంటే ఏటీపీ తయారీ, ఏటీపీ ఫార్మేషన్, ఏటీపీ తయారీలో పాత్ర వహిస్తుందమ్మా. అసలు ఏటీపీ ఫుల్ ఫామ్ ఏంటి? ఏటీపీ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఇక్కడ ట్రై అంటున్నా. ట్రై అంటే ఎన్ని ఫాస్ఫేట్లు ఉన్నట్టు? 3 ఫాస్ఫేట్లు ఉన్నాయి కదా. 3 ఫాస్ఫేట్లు కలిగి ఉన్న అణువు అనేది శక్తి రూపం అండి. ఏటీపీ అంటే ఎనర్జీ. ఏటీపీ అనేది ఎనర్జీ, శక్తి రూపం, ఎనర్జీ టైప్ అనమాట, శక్తి రూపం. శక్తి రూపమైన ఏటీపీని తయారు చేయాలి అంటే ఖచ్చితంగా ఫాస్ఫరస్ కావాలమ్మా. అది ఎలా సార్, ఏ విధంగా సాధ్యమైతే అంటే చూడండి, మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఇప్పుడు ఏటీపీ శక్తి రూపము అంటున్నా.
ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను అంటే నాలో శక్తి ఖర్చు అయిపోతుంది కదా, అంటే నాలో శక్తి ఖర్చు అయిపోతుంది అంటే శక్తి యొక్క రూపం ఏది ఖర్చు అవుతుంది, ఏటీపీయే కదా. ఆ ఏటీపీ ఎలా ఖర్చు అయితే చూడండి. ఇప్పుడు ఏటీపీలో ఉన్న ఎనర్జీని నేను ఉపయోగించుకుంటున్నా, ఏటీపీలో ఉన్నటువంటి శక్తిని ఉపయోగించుకుంటున్నా. ఏ శక్తిని ఉపయోగించుకుంటున్నానయ్యా అంటే ఏటీపీలో మొత్తం 3 ఫాస్ఫేట్లు ఉన్నాయి. ఏటీపీలో మొత్తం 3 ఫాస్ఫేట్లు ఉన్నాయి. ఆ 3 ఫాస్ఫేట్లలో అత్యధిక శక్తివంతమైన ఒక ఫాస్ఫేట్ మూడవ ఫాస్ఫేట్ అండి. అత్యధిక శక్తివంతమైన ఒక ఫాస్ఫేట్ మూడవ ఫాస్ఫేట్. ఆ మూడవ ఫాస్ఫేట్ ని కోల్పోతున్నాను అంటే ఆ శక్తిని ఉపయోగించుకుంటున్నాను అని అర్థం. ఓకేనా. ఏటీపీలో మొత్తం 3 ఫాస్ఫేట్లు ఉంటే అందులో మూడవ ఫాస్ఫేట్ లో మాత్రమే అత్యధిక శక్తి ఉంటుంది. ఆ అత్యధిక శక్తి కలిగి ఉన్నటువంటి ఫాస్ఫేట్ ని ఉపయోగించుకోవడం వల్ల ఆ శక్తిని కోల్పోతున్నాను. అంటే ఏటీపీలో 3 ఫాస్ఫేట్లలో మూడవ ఫాస్ఫేట్ వెళ్ళిపోయింది, అంటే ఒక ఫాస్ఫేట్ వెళ్ళిపోయింది. ఇంకెన్ని ఫాస్ఫేట్లు ఉంటాయి, 2 ఫాస్ఫేట్లే ఉంటాయి. అప్పుడు ఆ ఏటీపీ ఎలా మారిపోయిందయ్యా అంటే ఏడీపీగా మారిపోతుంది. ఎడినోసిన్ డైఫాస్ఫేట్ గా మారిపోతుంది. ఓకే. ఇప్పుడు మన శరీరంలో ఏటీపీలు మొత్తం ఏడీపీలుగా మారిపోయింది. మరి ఏడీపీలుగా మారిపోతే మనకి ఎనర్జీ వస్తుందా అంటే ఎనర్జీ రాదు. ఎందుకని, అసలు ఎనర్జీ ఉన్నటువంటి ఫాస్ఫేట్ బయటికి వెళ్ళిపోయింది, ఇంకెక్కడ ఉంటుంది మనకి ఎనర్జీ. అప్పుడు ఏడీపీ మళ్ళా శక్తివంతంగా మారాలి అంటే ఆ ఏడీపీకి ఫాస్ఫేట్ అనేది యాడ్ అవ్వాలి కదా. మరి ఫాస్ఫేట్ యాడ్ అవ్వాలి అంటే ఆ ఫాస్ఫేట్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఫాస్ఫరస్. పి చూడండి, ఈ ఫాస్ఫరస్ అనేది ఆక్సిజన్ తో చర్య జరపడం వల్ల ఫాస్ఫేట్ తయారవుతూ ఉంటుంది. అది మన కెమిస్ట్రీలో వస్తుంది, తీసేసేయండి. ఓకేనా. ఆ ఫాస్ఫరస్ అనేది ఆక్సిజన్ చర్య ఫాస్ఫేట్ తయారు చేసింది. దాని యానియన్ మనం చెప్పాలంటే ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ గా చెప్పుకోవాలి. యానియన్ క్యాటియన్స్ పక్కన పెట్టేస్తే ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ పరంగా చెప్పుకోవాలి. ఓకే. ఈ PO4- అనేది ఒక ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రాన్ అనేది ఈ ఏడీపీకి యాడ్ అయిందమ్మా. ఎప్పుడైతే ఫాస్ఫేట్ అనే ఎలక్ట్రాన్ అనేది ఏడీపీకి యాడ్ అయిందో వెంటనే అది ఏటీపీని తయారు చేసింది. ఆ ఏటీపీ మరలా తయారవుతుంది మనకి. అట్లా మనకి ఈ ఫాస్ఫరస్ అనేది ఆటోమేటిక్గా ఫాస్ఫేట్గా మారినప్పుడు ఏడీపీ అనే ఒక ఎలక్ట్రాన్ రిసీవర్, ఎలక్ట్రాన్స్ తీసుకునేటువంటి వాటిని ఎలక్ట్రాన్ రిసీవర్స్ అంటాం. ఇది వన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ రిసీవర్. మీకు పార్టీలో చెప్తాం ఎలక్ట్రాన్ రిసీవర్స్ అంటే ఏంటి సార్ అనేది. ఈ ఏడీపీ అనేది ఈ ఫాస్ఫేట్ ని తీసుకొని ఏటీపీగా మారిన వెంటనే మనకి ఎనర్జీ వచ్చేస్తుంది. అలా ఏటీపీని తయారు చేసేది ఫాస్ఫరస్ అమ్మ. ఓకే. మరి ఆ ఫాస్ఫరస్ లోపిస్తే వచ్చే వ్యాధులు, డిసీజెస్ ఏంటి, సేమ్ ఇందాక వచ్చినాయి. రికెట్స్, ఆస్టియో మలేషియా, థర్డ్ ఆస్టియోఫోరోసిస్. సేమ్, అవి చిన్నపిల్లలకు వచ్చాయి, ఈ పెద్దవాళ్ళకి వచ్చాయి. ఓకేనా. ఇది ఫాస్ఫరస్ గురించి. నెక్స్ట్ ఫ్లోరిన్. ఫ్లోరిన్ దేంట్లో ఉంటుంది, ఫ్లోరిన్ అనేది వాటర్లో ఉంటుందమ్మా. ఫ్లోరిన్ అనేది వాటర్లో ఉంటుంది. మరి ఆ ఫ్లోరిన్ వాటర్లో ఎంత శాతం ఉండాలి అంటారమ్మా. ఫ్లోరిన్ వాటర్లో ఎంత శాతం ఉండాలంటే చూడండి, 1.2 to 3 ppm ఉండొచ్చమ్మా. 1.2 to 3 ppm ఉండొచ్చు, లేదా 1.5 grams per liter ఉండొచ్చు. ఓకేనా. చూడండి జాగ్రత్తగా, 1.2 to 3 ppm ఉండొచ్చు ఫ్లోరిన్ వాటర్లో, లేదా 1.5 grams per liter ఉండొచ్చు. ఓకేనా. అంత మోతాదులో ఉన్న ఫ్లోరిన్ని మనం తీసుకుంటే, ఓకే, అంత మోతాదులో ఉన్న ఫ్లోరిన్ ఉన్న వాటర్ని మనం తీసుకుంటే మనకు ఉపయోగం ఏందయ్యా అంటే దీనివల్ల ఇందాక మనం చెప్పుకున్నాం దంతాల పైన ఎనామిల్ ఏర్పడడానికి అని, అదే పని చేస్తాం. ఇదేం చేస్తుందంటే ప్రొడక్షన్ ఆఫ్ ద ఎనామిల్, డెవలప్మెంట్ ఆఫ్ ద ఎనామిల్ ఇన్ టీత్,
దంతాల పైన ఎనామిల్ ఏర్పడడానికి సహాయపడేది ఏదయ్యా అంటే ఫ్లోరిన్. ఎప్పుడు ఏర్పడింది ఫ్లోరిన్ అనేది, ఎనామిల్ అనేది ఎప్పుడు ఏర్పడింది? మనం తీసుకున్న వాటర్లో 1.2 to 3 ppm అనేది ఫ్లోరిన్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎనామిల్ ఏర్పడుతుంది. ఓకే, ఒకవేళ మనం 1.2 కన్నా తక్కువ 1.2 కన్నా తక్కువ ఫ్లోరిన్ ఉన్న వాటర్ని మనం తీసుకున్నాం. 1.2 కన్నా తక్కువ ఉంటే 1.2 కన్నా తక్కువ ఫ్లోరిన్ కనుక ఉంటే ఆ వాటర్ని మనం తీసుకోవడం వల్ల వచ్చేటువంటి ఒక వ్యాధి అండి, గ్రేవ్స్. ఓకేనా, గ్రేవ్స్ అనేటువంటి ఒక వ్యాధి వస్తుందమ్మా. అదే మనం 3 ppm కన్నా ఎక్కువగా ఫ్లోరిన్ ఉన్న వాటర్ను మనం తీసుకున్నామండి. 3 ppm కన్నా ఎక్కువగా ఫ్లోరిన్ ఉన్న వాటర్ను మనం తీసుకున్నాం. అప్పుడు మనకు వచ్చే వ్యాధి ఏందయ్యా అంటే ఫ్లోరోసిస్. ఓకే, చూడమ్మా జాగ్రత్తగా, మనకి ఇక్కడ తక్కువ ఎక్కువ రెండు కావాలి. ఓకే, డెఫిషియన్సీ ఆఫ్ ఫ్లోరిన్ లెవెల్ ఇన్ వాటర్ టు కాజెస్ గ్రేవ్స్ డిసీజ్, ఎక్సెస్ ఆఫ్ ద ఫ్లోరిన్ ఇన్ వాటర్ టు కాజెస్ ఫ్లోరోసిస్. ఫ్లోరోసిస్ అంటే ఏం చెప్పుకోవచ్చు మనం? ఫ్లోరోసిస్ అంటే ఎలా వస్తుంది మనకి? ఫ్లోరోసిస్ అంటే ఎముకలు పెలుసుబారిపోయి వంకరలు తిరిగిపోతూ ఉంటాయమ్మా. ఓకేనండి, జాయింట్లో కూడా ఆటోమేటిక్గా మనకి వంకలు తిరిగిపోవడం, ఆ జాయింట్స్లో ఉన్నటువంటి లెగమెంట్ అనేది కరిగిపోవడం, ఇలాంటి చాలా వస్తుంటాయి అనమాట. మనం నడక కూడా నడవలేదు, బాగా నొప్పులు వచ్చేస్తాయి, జాయింట్స్ పెయిన్స్ వచ్చేస్తుంటాయి అనమాట. దాన్ని ఫ్లోరోసిస్ అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ జింక్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఒకటి మనకి ఏదైనా దెబ్బలు తగిలినాయి అనుకోమ్మా, ఆ గాయాలు అనేవి త్వరగా మానిపోవడానికి సహాయపడేది జింక్ అండి. అంతేకాదు బోన్స్ ఏమైనా ఇరిగినాయి అనుకోండి, ఆ ఇరిగిపోయిన ఎముకలన్నీ కూడా త్వరగా అతుక్కోవడానికి సహాయపడేది ఏదయ్యా అంటే జింక్. ఓకే, రెండు పాయింట్స్. ఒకటి ఎర్లీ రిలీవింగ్ ఆఫ్ ద wounds, and attachment of the broken bones. ఓకేనా, మనకి ఏదైనా ఎముకలు విరిగిపోయినాయి అనుకోండి, విరిగిపోయిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి జింక్ సహాయపడుతుంది. అలాగే ఏదైనా దెబ్బలు గాయాలైతే గాయాలు త్వరగా తగ్గిపోవడానికి కూడా సహాయపడేది జింక్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఐరన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఐరన్. ఈ ఐరన్ డైలీ రిక్వైర్మెంట్ సుమారుగా 120 milligrams తీసుకోవాలమ్మా. డైలీ 120 milligrams తీసుకోవాలమ్మా డైలీ మనం. ఓకే, ఈ ఐరన్ వల్ల ఉపయోగం ఏంటంటే, మనకి బ్లడ్ సర్క్యులేషన్లో వస్తుందమ్మా. మనకి బ్లడ్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది కదమ్మా, రక్తం ఎర్రగా ఉంటుంది కదా. ఆ ఎర్రగా ఉండడానికి గల కారణం ఏంటి? హీమోగ్లోబిన్ కదా. ఈ హిమోగ్లోబిన్ అనే ఒక కలర్ పిగ్మెంట్, ఆ ప్రోటీన్ అంటామా. కలర్ పిగ్మెంట్ అన్న ప్రోటీన్ ఒకటే, ప్రోటీన్ నుంచే ఇవన్నీ తయారవుతాయి. ఓకేనా, హిమోగ్లోబిన్ అనేటువంటి ఒక కలర్ పిగ్మెంట్ వల్ల మనకి బ్లడ్ యొక్క కలర్ రెడ్ కలర్లోకి వస్తుంది కదా. మరి హిమోగ్లోబిన్ తయారు కావాలి అంటే ఖచ్చితంగా ఐరన్ కావాలమ్మా, అది గుర్తుపెట్టుకోండి. హిమోగ్లోబిన్ తయారు కావాలి అంటే ఐరన్ కావాలండి. అది ఎలాగయ్యా అంటే చూడండి, హిమోగ్లోబిన్లో ఎన్ని పదాలు ఉన్నాయి? 2 కదా. హీమో అంటే అర్థం ఐరన్, గ్లోబిన్ అంటే అర్థం ప్రోటీన్. హీమో అంటే అర్థం ఐరన్, గ్లోబిన్ అంటే అర్థం ప్రోటీన్. ఒక హిమోగ్లోబిన్ తయారు కావాలంటే ఖచ్చితంగా ఐరన్ కావాలి, ప్రోటీన్ కావాలి కదండి. కానీ ఎగ్జామ్లో అడుగుతాడు, ఒక హిమోగ్లోబిన్ ఏర్పడడానికి మొత్తం ఎన్ని ఐరన్లు అవసరము అంటాడమ్మా. 4 ఐరన్లు. 4 ఐరన్ మినరల్స్ కలిసి, 4 ఐరన్ మినరల్స్ కలిసి ఒక హిమోగ్లోబిన్ తయారు చేస్తాయమ్మా. ఓకే, 4 ఐరన్ మినరల్స్ ప్రిపేర్డ్ 1 హిమోగ్లోబిన్ ఇన్ బాడీ. మరి హిమోగ్లోబిన్ వల్ల యూజ్ ఏంటి అసలు? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్, ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్, ఈ రెండింటి యొక్క రవాణాలో పాత్ర వస్తుందమ్మా, ట్రాన్స్పోర్టేషన్. ఓకే, గ్యాసెస్ ట్రాన్స్పోర్టేషన్, వాయువుల రవాణాలో పాత్ర వహించే ఒక ప్రోటీన్ హిమోగ్లోబిన్. ఆ హిమోగ్లోబిన్ ఏర్పడాలి అంటే ఖచ్చితంగా ఐరన్ కావాల్సిందే. ఒకవేళ హిమోగ్లోబిన్ లోపిస్తే అంటే ఐరన్ లోపించిందంటే హిమోగ్లోబిన్ లోపిస్తుంది. మరి హిమోగ్లోబిన్ లోపిస్తే వచ్చే వ్యాధి డిసీజ్
డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ 2 కాజెస్ ఎనీమియా, ఎనీమియా రక్తహీనత అంటామమ్మా. ఎనీమియా రక్తహీనత అంటాం, రక్తహీనత. ఎనీమియా అనేటువంటి ఒక వ్యాధి వస్తుందమ్మా, దేనివల్ల? ఐరన్ లోపం వల్ల. మరి ఐరన్ అనేది కూడా మన బాడీలో బ్లడ్ లో ఉంటుంది, బోన్స్ లో కూడా ఉంటుందమ్మా. ఇది ఐరన్ అనేది బ్లడ్ లో ఉంటుంది, బోన్స్ రెండిట్లో ఉంటుంది. బ్లడ్ లో వచ్చేసరికేమో 70% ఉంటుంది, ఇది బోన్స్ లో వచ్చేసరికేమో 30% ఉంటుంది. ఓకే, ఐరన్ బ్లడ్ లో వచ్చేసరికి ఎలా ఉంటుందమ్మా? 70%, బోన్స్ లో వచ్చేసరికి 30% ఉంటుంది. ఓకే రైట్, ఇది మినరల్స్ గురించి. ఓకే రైట్. ఓకే, మైక్రో న్యూట్రియంట్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ విటమిన్స్. మోస్ట్ ఇంపార్టెంట్, మనకి పక్కాగా 100% ఒక బిట్ వచ్చేటువంటి టాపిక్ అమ్మ. ఖచ్చితంగా ఒక బిట్ అయితే విటమిన్స్ నుంచి వస్తుంది. ఓకేనా? సరే చూడండి, విటమిన్స్ అంటున్నాం. ఈ విటమిన్స్ సంబంధించినటువంటి సమాచారం మొట్టమొదటిసారిగా ఏ శాస్త్రవేత్త గుర్తించాడు అంటారమ్మా. మొట్టమొదటిసారిగా విటమిన్స్ సంబంధించినటువంటి సమాచారం గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే సర్ హెచ్.జి. హోప్కిన్స్. సర్ హెచ్.జి. హోప్కిన్స్. సర్ హెచ్.జి. హోప్కిన్స్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా విటమిన్స్ కి సంబంధించిన సమాచారాన్ని అందించాడమ్మా. ఎలా అందించారయ్యా అంటే చూడండి, ఇతను 1912లో పాలపై ప్రయోగాలు చేశాడమ్మా. 1912లో పాలపై ప్రయోగాలు చేశాడు. తను ఏం చెప్పాడంటే పాలల్లో ఒక పెరుగుదలకి సంబంధించిన ఒక పోషక పదార్థం ఉంది. పెరుగుదల, బాడీ గ్రోత్ అనమాట. ఓకే, పెరుగుదలకు సంబంధించిన పోషక పదార్థం ఒకటి ఉంది. ఆ పోషక పదార్థం అనేది కార్బోహైడ్రేట్స్ కాదు, ప్రోటీన్స్ కాదు, ఫ్యాట్స్ కాదు. ఇవి మూడు కాదు, ఈ మూడు కాకుండా అదనపు కారకం ఏదో ఉంది అని చెప్పాడమ్మా. ఓకేనా? వన్ ఆఫ్ ద హెల్పింగ్ పార్టికల్. ఈ హోప్కిన్స్ ఏం చెప్పాడంటే వన్ ఆఫ్ ద హెల్పింగ్ పార్టికల్ ప్రెజెంటెడ్ ఇన్ milk that is not a carbohydrates, proteins and fats, that is only one of the helping particle or other particle. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు కాకుండా మరొక పదార్థం ఏదో ఉంది అని చెప్పాడు అంతవరకే. అంతే తప్పితే దానికి విటమిన్స్ అని పేరేం పెట్టలా హోప్కిన్స్, కానీ విటమిన్స్ సంబంధించిన సమాచారమే అతను చెప్పాడు. ఓకేనా? మరి ఈ విటమిన్స్ కి, ఆ హెల్పింగ్ పార్టికల్ కి విటమిన్స్ అని పేరు పెట్టి వాటికి సంబంధించిన పూర్తి సమాచారం చెప్పింది ఎవరయ్యా అంటే ఫంక్ అనే అతను జపాన్ లో బెరీ అని ఒక డిసీజ్ వచ్చిందంట. అతనికి కాదండి, జనాలకి బెరీ అని ఒక డిసీజ్ వచ్చిందంట. ఓకేనా? ఆ బెరీ అనే ఒక వ్యాధి ఎందుకు వస్తుంది, ఏ విధంగా వచ్చింది అనే దానిపై పరిశోధన జరిపాడు మా ఫంక్. పరిశోధన జరిపి తను ఏం చెప్పాడయ్యా అంటే జపాన్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు వాడుతున్న వరి ఏదైతే ఉందో వరిని బాగా పాలిష్ చేయడం వల్ల, ఎక్కువగా పాలిష్ చేయడం వల్ల, ఆహారం తీసుకోవడం వల్ల, ఆ పాలిష్ చేసినప్పుడు ఆ వరి నుంచి అనేక రకాల పోషకాలు బయటికి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి బెరీ వ్యాధి వచ్చింది అన్న విషయాన్ని గుర్తించడమ్మా. అంటే బాగా పాలిష్ చేసిన రైస్ తినడం వల్ల బెరీ వ్యాధి వచ్చిందని గుర్తించి, పాలిష్ చేయడం వల్ల బయటికి వెళ్ళిపోయిన పదార్థం ఉంది, ఆ పదార్థంలోనే ఒక పోషక పదార్థం ఉంది, ఆ పోషక పదార్థం వెళ్ళిపోయింది అని చెప్పి, అలా వెళ్ళిపోయిన తౌడు అని చెప్తాం కదమ్మా, ఆ తౌడులో ఉన్నటువంటి ఒక పోషక పదార్థం వైటమైన్స్ అని చెప్పాడమ్మా. ఎవరు? ఫంక్. వైటమైన్స్ అని చెప్పాడమ్మా. ఫంక్ అనే అతను వైటమైన్స్ అని చెప్పాడు. ఓకేనా? ఎక్కడ చెప్పాడమ్మా? బాగా పాలిష్ చేసిన వరి బియ్యంలో పాలిష్ చేసినప్పుడు బయటికి వెళ్ళినటువంటి వ్యర్థ పదార్థంలో మనకి మంచి పోషక పదార్థం వెళ్ళిపోవడం వల్ల బెరీ వచ్చింది, ఆ పోషక పదార్థమే వైటమైన్స్ అని చెప్పాడు. ఎవరు? ఫంక్. ఓకే, ఆ తర్వాత వాటిపై రీసెర్చ్ చేసి ఆ వైటమైన్స్ లో కొన్ని అమైన్స్ తీసేశారమ్మా. తీసేసి విటమిన్స్ అని చదువుకుంటున్నారు. ఓకే, మరి విటమిన్స్ అనేవి 2 types గా చెప్పాడండి ఫంక్. విటమిన్స్ అనేవి 2 రకాలని చెప్తున్నాడు. ఒకటి వాటర్ సాల్యుబుల్, సెకండ్
ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్, రెండు రకాలు. ఇందులో వాటర్ సాల్యుబుల్ అంటున్నాం. వాటర్ సాల్యుబుల్ ఏమొస్తాయి నీటిలో కరిగేవి? బి కాంప్లెక్స్ అండ్ సి విటమిన్, బి కాంప్లెక్స్ అండ్ సి విటమిన్. ఫ్యాట్ సాల్యుబుల్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? ఏ కామా డి కామా ఈ కామా కే, ఏడి ఈకే. ఓకేనా? ఇలా మనకు వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్గా డివైడ్ చేసి విటమిన్స్ ఎన్ని ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి మొత్తం ఫంక్ చెప్పాడు. అందుకని ఫంక్ని ఏమంటారు అంటే ఫాదర్ ఆఫ్ విటమిన్స్. ఫాదర్ ఆఫ్ విటమిన్స్ అంటారమ్మా. ఫంక్ని ఫాదర్ ఆఫ్ విటమిన్స్ అంటారు. అసలు ఆ విటమిన్స్ వల్ల ఉపయోగం ఏంటి సార్? ఆ విటమిన్స్ వల్ల అసలు ఉపయోగం ఏంటి సార్ అనేది చూసుకుంటే, విటమిన్స్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఒకటి మన శరీరానికి ఇమ్యూనిటీ పవర్ని ఇస్తుందమ్మా. ఇమ్యూనిటీ డెవలప్మెంట్, వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఆల్రెడీ మనం వ్యాధి నిరోధక శక్తి అంటే ఏందో మనం చెప్పుకున్నాం. వ్యాధి నిరోధక శక్తి అంటే ఏం చెప్పాను? వ్యాధికారక జీవులు ఏమైతే ఉంటాయో ఆ వ్యాధికారక జీవులు ఎదుర్కొనే శక్తి ముందుగానే మన శరీరంలో అభివృద్ధి చేయడము. అంటే వ్యాధులను రానికుండా చేసే శక్తి కలిగి ఉండడం మన శరీరము. దాన్ని ఇమ్యూనిటీ పవర్ అంటాం. దాన్ని కలగజేసేవి విటమిన్స్. అంతేకాదు ఇంకో పని కూడా చేస్తుంది. ఇది కో ఎంజైమ్స్గా పనిచేస్తుంది మన బాడీలో. కో ఎంజైమ్స్, కో ఎంజైమ్స్ అంటాం. కో ఎంజైమ్స్ అంటే ఏంది? సపోర్టింగ్ ఎంజైమ్స్ అంటాం. సపోర్టింగ్ ఎంజైమ్స్ అంటే అర్థం ఏంటంటే, మన శరీరంలో ఎంజైమ్స్ ఉంటాయి, హార్మోన్స్ ఉంటాయి, ఓకేనా, అనేక రకాల కణాలు ఉంటాయి కదండి. అవన్నీ ఏ పని చేయాలో ఆ పని సక్రమంగా జరగాలి మన బాడీలో. ఓకేనా? అయితే కొన్ని రకాల ఎంజైమ్స్, కొన్ని రకాల హార్మోన్స్ మన శరీరంలో అవి చేయాల్సిన పని చేయకుండా నిద్రావస్థలో ఉంటాయి, అంటే ఇన్యాక్టివ్లో ఉంటాయి. అలా ఇన్యాక్టివ్లో ఉన్నటువంటివి ఏమైతే ఉన్నాయో వాటిని యాక్టివ్ చేసి, యాక్టివ్గా ఉంచి అవి పని సక్రమంగా జరిగేలా చూడడాన్ని కో ఎంజైమ్స్ అంటారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు నేను ఎంజైమ్స్ గురించి చెప్పాను. కార్బోహైడ్రేట్స్లో ఎంజైమ్స్ అనేవి డైజెస్టివ్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయని చెప్పాం కదా. ఒకవేళ ఎంజైమ్స్ పని చేయకుండా ఇన్యాక్టివ్లో ఉన్నాయి అనుకోండి, మనకి డైజెషన్ రియాక్షన్ జరిగిద్దా? జరగదు. మరి జరగలేదంటే సింపుల్ కాంపోనెంట్స్ రావు. సింపుల్ కాంపోనెంట్స్ రాలేదంటే ఎనర్జీ రాదు. ఎనర్జీ రాకపోతే మనం పని చేయము, చనిపోవడం జరిగింది. అలా ఇన్యాక్టివ్లోని ఎంజైమ్స్ని యాక్టివ్ చేస్తాయి అమ్మా, ఏంటి విటమిన్స్. అలా యాక్టివ్ చేసేటువంటి ప్రక్రియనే కో ఎంజైమ్స్గా వర్క్ చేయడము అని అంటాము. ఓకే, రైట్. ఇది మనకి విటమిన్స్ సంబంధించిన ఇంట్రడక్షన్. దాంట్లో 1 by 1 చూద్దాం. 1 by 1 చూద్దాం. దాంట్లో ఫస్ట్ ఫ్యాట్ సాల్యుబుల్ చూద్దామండి. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ ఏ. విటమిన్ ఏ చూడమ్మా, ఒక చిన్న షార్ట్ కట్గా గుర్తుపెట్టుకోండి. విటమిన్ ఏ, డి, ఈ, కే. ఈ నాలుగిటిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఏ అంటేనేమో ఐ అని గుర్తుపెట్టుకోండి, కన్ను అని. డి అంటేనేమో డెంటల్, మెంటల్ కాదు, డెంటల్ అని గుర్తుపెట్టుకోండి. ఈ అంటేనేమో బ్యూటీ, బ్యూటీలో ఏ ఉంటుంది కదమ్మా, బ్యూటీ అని గుర్తుపెట్టుకోండి. కే ఫర్ క్లాటింగ్, క్లాటింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చిన్న షార్ట్ కట్లో గుర్తుపెట్టుకోండి. ఏ ఫర్ ఐ అంటున్నాం. ఐ అంటే కంటికి సంబంధించి మీకు ఉపయోగం కానివ్వండి, వ్యాధి కానివ్వండి, ఏది అడిగినా సరే విటమిన్ ఏ పెట్టేసేయండి. డి ఫర్ డెంటల్, డెంటల్ అంటాం. డెంటల్ అంటే టీత్, దంతాలు కానీ, అలాగే దంతాల యొక్క పదార్థాలు, ఎముకలు ఉన్నాయి కదా, ఎముకలు అడిగినా దంతాలు అడిగినా, వాటి మంచి అడిగినా చెడు అడిగినా, అంటే వ్యాధి అడిగినా ఉపయోగం అడిగినా, ఏది అడిగినా సరే డి. అలాగే బ్యూటీ అంటున్నాం. బ్యూటీ అంటే ఏంది? అందం. మీకు అందానికి సంబంధించి ఏ వ్యాధి అడిగినా సరే ఈ పెట్టేసేయండి. ఓకే. క్లాటింగ్, క్లాటింగ్ అంటే బ్లడ్ క్లాటింగ్, బ్లడ్ క్లాటింగ్కి సంబంధించి మిమ్మల్ని అడిగితే కే పెట్టేసేయండి. ఇలా మీరు షార్ట్ కట్గా గుర్తుపెట్టుకుంటే కనుక విటమిన్స్ గురించి ఏం అడిగినా సరే మనం ఆన్సర్ చేయొచ్చు అమ్మా. ఓకేనా? సరే, వాటిలో చూద్దాం 1 by 1. విటమిన్ ఏ. విటమిన్ ఏ సైంటిఫిక్ నేమ్ రెటినాల్. విటమిన్ ఏ సైంటిఫిక్ నేమ్ రెటినాల్. ఓకేనా? మీకు విటమిన్స్లో మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, 1 సైంటిఫిక్ నేమ్, 2 కామన్ నేమ్, 3 రిక్వైర్మెంట్స్, ఏ పదార్థాల్లో లభిస్తుంది, ఎక్కువగా ఏ పదార్థాల్లో లభిస్తుంది, అలాగే డెఫిషియన్సీ, డిసీజెస్ తెలియాలి, వాటి యొక్క ఫంక్షన్, వాటి యొక్క పని ఏంటో కూడా తెలుసుకోవాలి. ఓకేనా?
ఒకటి విటమిన్ ఏ సైంటిఫిక్ నేమ్, రెండు విటమిన్ ఏ విటమిన్స్ యొక్క సైంటిఫిక్ నేమ్, విటమిన్స్ కామన్ నేమ్స్, అలాగే వాటి యొక్క ఫంక్షన్, అలాగే రిక్వైర్మెంట్స్ లభించు పదార్థాలు, సోర్సెస్ అనమాట, లభించు పదార్థాలు, అలాగే డెఫిషియన్సీ అవి లోపిస్తే వచ్చే డిసీజెస్. ఈ 5 గుర్తుపెట్టుకోవాలమ్మా. ఈ 5లో మోస్ట్లీ ఎక్కువగా మనకి ఏమడుగుతున్నారంటే విటమిన్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ మీద క్వశ్చన్ అడుగుతున్నారు. ఎట్ ది సేమ్ టైం డెఫిషియన్సీ డిసీజెస్ మీద ఎక్కువ అడుగుతున్నారు. ఈ డిసీజెస్ సైంటిఫిక్ నేమ్ ఇవి 2 గుర్తుపెట్టుకోండి చాలు. ఈ 2 ఎక్కువగా అడుగుతున్నారు, కానీ నేను 5 చెప్తా చూడండి. విటమిన్ ఏ సైంటిఫిక్ నేమ్ ఇస్ రెటినాల్. ఓకే, మరి విటమిన్ ఏ కామన్ నేమ్ ఎలా చెప్పుకుంటాము అంటే కామన్ నేమ్ మీకు లాస్ట్లో చెప్తా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది. ఓకే, ఆ కామన్ నేమ్ చెప్పుకునే ముందు విటమిన్ ఏ సోర్సెస్ చూద్దాం. సోర్స్ చూద్దాం. మీకు ఎక్కడైనా సరే కామన్ గా వచ్చే సోర్స్ ఏందయ్యా అంటే మిల్క్, ఎగ్, ఫిష్, మీట్, లీఫ్ వెజిటేబుల్స్. ఇవి కామన్ అండి. మీకు ఎక్కడైనా ఏ విటమిన్లు అయినా సరే ఇవి కామన్ గుర్తుపెట్టుకోండి, ఒక విటమిన్ సి తప్పితే మిగతా అన్నిట్లో ఇవన్నీ కామన్. ఓకేనా? అయితే వీటిలో మనం ఏమడుగుతారంటే మనకి ఎక్కువగా దేంట్లో ఉంటుంది అని అడుగుతారమ్మా. ఎక్కువగా అని అడిగితే కనుక చూడండి, విటమిన్ ఏ ఎక్కువగా ఉండేటువంటి ఫ్రూట్, ఫలం అంటున్నాం. ఫ్రూట్ ఎక్కువగా ఉండేటువంటి ఫలం ఫ్రూట్. ఏ ఫ్రూట్లో ఎక్కువగా ఉంటుంది విటమిన్ ఏ అనేది? పపాయ, బొప్పాయిలో ఎక్కువగా ఉంటుందమ్మా. అలాగే విటమిన్ ఏ ఎక్కువగా ఉండేటువంటి పాలు, ఏ పాలలో ఎక్కువగా ఉంటుంది? కౌ మిల్క్. ఆవు పాలల్లో బాగా ఎక్కువగా లభిస్తుందమ్మా. ఆవు పాలలో బాగా ఎక్కువ ఉంటుందంట. అలాగే ఎక్కువగా ఉండేటువంటి లీఫ్ వెజిటేబుల్, ఎక్కువగా ఉండే లీఫ్ వెజిటేబుల్ ఆకుకూర ఏంటి? ఏ ఆకుకూరలో ఎక్కువగా ఉంటుంది అంటారమ్మా? స్పినాచ్. ఓకేనా? స్పినాచ్లో ఎక్కువగా ఉంటుందంట. అలాగే విటమిన్ ఏ ఎక్కువగా ఉండేటువంటి ఆయిల్, ఏ ఆయిల్లో ఎక్కువగా ఉంటుంది విటమిన్ ఏ అనేది? సన్ఫ్లవర్లో బాగా ఎక్కువ ఉంటుందమ్మా విటమిన్ ఏ. అలాగే విటమిన్ ఏ ఎక్కువగా ఉండేటువంటి దుంప, రూట్ ప్రోడక్ట్, ఏ రూట్లో ఎక్కువగా ఉంటుంది అంటారమ్మా? క్యారెట్స్లో బాగా ఎక్కువ ఉంటుందంటమ్మా. ఇట్లా కొన్ని జనరల్గా మనం ఇట్లా ఓరియంటేషన్ మనం చూసుకోవాలండి. ఓకే, విటమిన్ ఏ ఎక్కువగా ఉండేటువంటి ఫ్రూట్ కావచ్చు, మిల్క్ కావచ్చు, లీఫ్ వెజిటేబుల్ కావచ్చు, ఆయిల్ ఫుడ్ కావచ్చు, రూట్ ఫుడ్ కావచ్చు, ఇలా అడిగితే కనుక మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, అసలు ఆ విటమిన్ ఏ వల్ల ఉపయోగం ఏంటి, యూజెస్ ఏంటి చూడండి. విటమిన్ ఏ వల్ల ఉపయోగం చూడండి. విటమిన్ ఏ వల్ల ఉపయోగం ఏంటంటే ఆల్రెడీ మనం ఐ అని ఒకటి రాసుకున్నాం. విటమిన్ ఏ అంటే కన్ను అని గుర్తుపెట్టుకోమని కదండి. కన్ను చేసే పని ఏంటి? చూడడం కదా. మరి కన్ను చూస్తుంది అంటున్నాం. ఆ చూడడము అనేది చూడండి, ఇప్పుడు నా పిక్చర్ మీరు చూస్తున్నారు, నేను చెప్తున్న క్లాస్ చూస్తున్నప్పుడు నేను ఇక్కడ డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తున్నాం. మీరు చూస్తున్నప్పుడు నేను రాస్తున్నటువంటి అన్ని అక్షరాలు మీకు కనపడుతున్నాయి, ఆ కలర్స్ కూడా మీకు ఐడెంటిఫై చేస్తున్నారు కదా. ఇప్పుడు నన్ను చూస్తున్నప్పుడు నేను కనపడుతున్నా, మీకు నా యొక్క శరీరం కనపడుతుంది, నేను వేసుకున్న బట్టల యొక్క కలర్ మీకు కనిపిస్తుంది కదండి, నా హెయిర్ కలర్ కనపడుతుంది, నేను రాస్తున్న మార్కర్ కలర్స్ కనపడుతున్నాయి, ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి. అంటే కలర్ను కూడా మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. అలాగే దూరంగా ఉన్న వస్తువును చూడగలుగుతున్నారు, దగ్గరగా ఉన్న వస్తువును క్లారిటీగా చూడగలుగుతున్నారు. అలా మీ ఎదురుగా ఉన్న ప్రతిబింబాన్ని మీరు చూడగలుగుతున్నారు. ఆ చూడడానికి ఏం ఉపయోగపడుతున్నాయి? రెండు, ఆ చూస్తున్న వస్తువు యొక్క కలర్ ఉంది కదా, ఆ కలర్ను కూడా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. దానికి కారణం ఏంటి అని అంటే మన కంటి లోపలంట 2 రకాల కణాలు ఉంటాయంటమ్మా. మన కంటి లోపల 2 రకాల కణాలు ఉంటాయంట. 2 టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ రాడ్స్ అండ్ కోన్స్, దండాలు మరియు కోన్లు అంటారమ్మా. వాటిని తెలుగులో దండాలు మరియు కోనులు. రాడ్స్ అండ్ కోన్స్ అంటాం, దండాలు మరియు కోనులు. ఈ దండాలు మరియు కోనులు ఏమైతే ఉన్నాయో ఆ కణాలే మనం ఒక ప్రతిబింబాన్ని, ఒక వస్తువుని మనం చూస్తున్నప్పుడు ఆ వస్తువుని ఎగ్జాక్ట్ గా చూడడానికి సహాయపడుతూ ఉంటాయి మరి 2 రకాల కణాలు. అంతేకాదు మీరు కలర్ని ఐడెంటిఫై చేస్తున్నారు కదా, ఆ కలర్ని ఐడెంటిఫై చేయడానికి గల కారణం ఈ 2 రకాల కణాలే. ఎందుకంటే మన శరీరమే కాదమ్మా, ఎక్కడైనా మీకు ఒక రంగుని చూడగలుగుతున్నారు అన్నా, ఒక రంగుని
కలగజేస్తుంది అన్న అక్కడ ఒక కలర్ పిగ్మెంట్ ఉంది అని అర్థం అమ్మ. వర్ణక పదార్థం, కలర్ పిగ్మెంట్ అంటే వర్ణక పదార్థం ఉంది అని అర్థం. అయితే ఇక్కడ మనకి దండాలు కొనులు రెండూ కూడా మనం ఎదురుగా ఉన్నటువంటి ప్రతిబింబం ఏదైతే ఉందో ఆ ప్రతిబింబం యొక్క రంగుని మనం గుర్తించగలుగుతున్నాము అంటే దానికి కారణం ఈ రెండిట్లో ఉన్నటువంటి కలర్ పిగ్మెంట్స్ అమ్మ. ఆ పిగ్మెంట్స్ ఏంటంటే దండాలలో ఉండే కలర్ పిగ్మెంట్, చూడండి దండాలలో ఉండే కలర్ పిగ్మెంట్ రొడాప్సిన్, రొడాప్సిన్ ఓకేనా. కోన్స్ లో ఉండేది ఏదయ్యా అంటే ఐడాప్సిన్, రొడాప్సిన్ అండ్ ఐడాప్సిన్ ఓకేనా. ఈ దండాలు కోనులు ఏం చేస్తాయంటే రంగులు గుర్తిస్తున్నాయి అంటున్నాం. రొడాప్సిన్ అనేది బ్లాక్ అండ్ వైట్ కలర్స్ చూడడానికి సహాయపడుతుంది అమ్మా ఇది. ఐడాప్సిన్ అనేది రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్ చూడడానికి ఉపయోగపడుతుందమ్మా ఓకేనా. చూడండి జాగ్రత్తగా. రాడ్స్ అనేవి రొడాప్సిన్ అనే కలర్ పిగ్మెంట్ రిలీజ్ చేస్తుంది. ఆ రొడాప్సిన్ అనే కలర్ పిగ్మెంట్ వల్ల మీరు ఏ రంగులు చూడగలుగుతున్నారు? బ్లాక్ అండ్ వైట్ కలర్స్ చూడడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఐడాప్సిన్ కోన్స్ అనేవి ఐడాప్సిన్ అనే కలర్ పిగ్మెంట్ రిలీజ్ చేస్తే ఆ ఐడాప్సిన్ ఏం చేస్తుంది? రెడ్, గ్రీన్, బ్లూ ఏంటివి? ప్రైమరీ కలర్స్ అంటాం. ఈ మూడింటిని ప్రైమరీ కలర్స్ అంటున్నాం. ఎందుకని ప్రైమరీ కలర్స్ అంటారు? ఆ మూడు రంగులతోనే మిగతా అన్ని రంగులు వస్తున్నాయండి, అందుకని ప్రైమరీ కలర్స్ అంటాం. మనకి ఎగ్జామ్లో అడుగుతారు, క్రింది వాటిలో కంటిలో ఉన్న ఏ కణాలు అనేవి రంగుల్ని చూడడానికి, వివిధ రంగుల్ని చూడడానికి సహాయపడుతుంది అంటారు. మీకు వివిధ రంగులు అన్నాడు అంటే మాత్రం ఆర్జీబీ గుర్తుపెట్టుకోండి అమ్మా. వివిధ రంగులు అన్నాడంటే దానికి కారణం కోన్స్ ఓకేనా. మీకు బ్లాక్ అండ్ వైట్ అంటే రంగులు అనడమ్మా, బ్లాక్ అండ్ వైట్ అని ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు. సార్ బ్లాక్ అండ్ వైట్ కూడా రంగులే కదా సార్, వాటిని కూడా చూస్తుంది కదా అని డౌట్ రావచ్చు మనకి. మీకు పర్టికులర్గా బ్లాక్ అండ్ వైట్ అని మెన్షన్ చేసినప్పుడు మాత్రమే మనం రాడ్స్ చూడాలి, రొడాప్సిన్ కలర్ పిగ్మెంట్ చూడాలి. అలా కాకుండా రంగులను చూడడంలో ప్రధాన పాత్ర వహించే కలర్ పిగ్మెంట్ ఏంటి, రంగులు చూడడంలో ప్రధాన పాత్ర వహించే కణాలు ఏమిటి అని అడిగాడు అంటే మాత్రం కలర్ పిగ్మెంట్ అంటే ఐడాప్సిన్, కణాలు అంటే కోనులు గుర్తుపెట్టుకోవాలి. ఓకే సరే చూడండి, ఇక్కడ మనం బ్లాక్ అండ్ వైట్ ఆర్జీబీ అంటున్నాం. బ్లాక్ అండ్ వైట్ మనం ఎక్కువగా ఏ సమయంలో చూడగలుగుతాం? రాత్రి సమయంలో ఎక్కువగా చూడగలమా? పగటి సమయంలో ఎక్కువగా మనం చూడగలమా? అంటే వెలుతురు ఎక్కువగా ఉంటే మనం రంగులు చూడగలమా? వెలుతురు లేకపోతే ఎక్కువ రంగులు చూడగలమా? వెలుతురు ఉన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ చూడగలమా? వెలుతురు లేనప్పుడు ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ చూడగలమా? అంటే మనం వెలుతురు లేనప్పుడు చీకటిలో మనం ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ చూస్తామండి. చీకటిలో మనం ఎక్కువగా చూడగలిగే రంగులు బ్లాక్ అండ్ వైట్. ఓకే, మనకి వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు అన్ని రంగుల్ని మనం చూస్తున్నాము. ఒకవేళ మనకి రాడ్స్ రిలీజ్ అవ్వాలి, రాడ్స్ అనే కణాలు దండాలు అనేవి ఉత్పత్తి అవ్వాలి. దండాలు అనేవి ఉత్పత్తి కాకపోతే రొడాప్సిన్ రిలీజ్ అవుతా? రొడాప్సిన్ రిలీజ్ కాదు. మరి రొడాప్సిన్ రిలీజ్ కాకపోతే మీరు బ్లాక్ అండ్ వైట్ చూడగలరా అంటే బ్లాక్ అండ్ వైట్ మనం చూడలేము. మరి బ్లాక్ అండ్ వైట్ చూడలేము అంటే నైట్ టైం మనం చూడగలమంటే నైట్ టైం మనం చూడగలం. బిఫోర్ 6, ఆఫ్టర్ 6 మన కంటి చూపు ఉండదండి, దాన్ని మనం ఏమంటాం? నైట్ బ్లైండ్నెస్. ఏమంటారండి? నైట్ బ్లైండ్నెస్, రే చీకటి అంటాం. రే చీకటి ఎలా వస్తుందంటే మనకి రొడాప్సిన్ అనే కలర్ పిగ్మెంట్ ఉత్పత్తి కాకపోయినా రే చీకటి వస్తుంది. దండాలు కణాలు అసలు ఉత్పత్తి కాకపోతే అసలు బ్లాక్ అండ్ వైట్ చూడలేరు కాబట్టి నైట్ బ్లైండ్నెస్ అనేది వస్తుంది. ఒకవేళ ఐడాప్సిన్ ఉత్పత్తి అవ్వాల, ఐడాప్సిన్ ఉత్పత్తి కాకపోతే ఏ వ్యాధి వస్తుంది? ఇక్కడ రంగుల్ని చూడలేకపోవడం జరిగిద్దమ్మా. మరి రంగులు చూడలేకపోవడం అంటే దాన్ని కలర్ బ్లైండ్నెస్, వర్ణాంధత్వము అంటాం. ఏమంటారండి? కలర్ బ్లైండ్నెస్, వర్ణాంధత్వము అంటాం. ఎరుపు రంగును చూడలేకపోవడాన్ని ఎరుపు వర్ణాంధత్వము అంటాం. గ్రీన్ కలర్ చూడలేకపోవడాన్ని ఆకుపచ్చ వర్ణాంధత్వము, గ్రీన్ కలర్ బ్లైండ్నెస్ అంటాం. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వస్తుందమ్మా. అయితే ఎక్కువగా మనకి ఏ కలర్ బ్లైండ్నెస్ వస్తుందంటే రెడ్ కలర్ బ్లైండ్నెస్, గ్రీన్ కలర్ బ్లైండ్నెస్ బాగా ఎక్కువగా వస్తుందంటమ్మా. కాబట్టి మరి ఆ బ్లైండ్నెస్ రాకుండా ఉండాలి అన్నా, అక్కడ నైట్ బ్లైండ్నెస్ రాకుండా ఉండాలి అన్నా ఖచ్చితంగా ఏం రిలీజ్ అవ్వాలి? రాడ్స్ అండ్ కోన్స్ డెవలప్ అవ్వాలి, రొడాప్సిన్ ఐడాప్సిన్లు ఉత్పత్తి అవ్వాలి. మరి రొడాప్సిన్ ఐడాప్సిన్ కలర్ పిగ్మెంట్స్ ఉత్పత్తి అవ్వాలన్నా, దండాలు కోలని కణాలు అభివృద్ధి చెందాలి అన్నా మనకు కావాల్సిన విటమిన్ ఏదయ్యా అంటే విటమిన్ ఏ. ఏం కావాలి? విటమిన్ ఏ. విటమిన్ ఏ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇవి రెండు ఉత్పత్తి అవుతాయి. వాటి యొక్క ఉపయోగం అదేనమ్మా. రాడ్స్ అండ్ కోన్స్ డెవలప్మెంట్, విటమిన్ ఏ is mainly participating in rods and cones development and production of the rhodopsin and iodopsin. ఓకేనా? రొడాప్సిన్ ఐడాప్సిన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది, అలాగే దండాలు మరియు కోనుల అభివృద్ధిలో సహాయపడుతుంది. ఏంటది? విటమిన్ ఏ అనేది. ఓకే, మరి ఒకవేళ విటమిన్ ఏ లోపిస్తే వచ్చే వ్యాధులండి,
డెఫిషియన్సీ. డెఫిషియన్సీ చూడమ్మా, విటమిన్ ఏ లోపిస్తే వచ్చేటువంటి వ్యాధులు చూడండి. ఫస్ట్ వన్ ఆల్రెడీ అవి చెప్పుకుని రాసుకుందాం. నైట్ బ్లైండ్నెస్, సెకండ్ కలర్ బ్లైండ్నెస్, అండ్ కెరటోమలేషియా, జిరాఫ్థాల్మియా, అండ్ ట్రకోమా, అండ్ గ్లూకోమా, అండ్ కంజక్టివైటిస్, అండ్ బైటాల్ డ్రాప్స్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా కంటికి సంబంధించిన వ్యాధులేనమ్మా. చూడండి జాగ్రత్తగా. నైట్ బ్లైండ్నెస్, రే చీకటి అంటాం. కలర్ బ్లైండ్నెస్, వర్ణాంధత్వం అంటాం. కెరటోమలేషియా, జిరాఫ్థాల్మియా, ట్రకోమా, గ్లూకోమా, కంజక్టివైటిస్, కండ్ల కలక అంటాం. బైటాల్ డ్రగ్స్, బైటాల్ చుక్కలు అని చెప్తాం. బైటాల్ చుక్కలు అంటే ఏంటంటే మన నల్లగుడ్డు ఉంది కదమ్మా, నల్లగుడ్డు పైన తెల్లటి పువ్వులాగా పెరుగుతుంటుందమ్మా, దాన్ని బైటాల్ డ్రాప్స్గా చెప్తుంటాం. ఓకేనా. ఇక్కడ కెరటోమలేషియా, జిరాఫ్థాల్మియా అంటున్నాం. ఇక్కడ జిరాఫ్థాల్మియా, కెరటోమలేషియా అంటే జిరాఫ్థాల్మియా మనకి ఏంటంటే పైన అటువంటి పొరలాగా ఏర్పడిపోవడం, స్వల్పంగా కంటి చూపు కోల్పోవడం. అదే కనుక మనకి నల్లిగుడ్డు పైన ఉన్నటువంటి ఆ పొర ఎట్లాగైతే ఉందో దాని కనుక మనం అలాగే వదిలేసామనుకోండి, అది పెరిగి 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 పూర్తి కంటి చూపు కోల్పోతారమ్మా. దాన్ని కెరటోమలేషియా అని చెప్తుంటాం. ఎక్కువగా మనకి విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే అత్యధికంగా వచ్చేది జిరాఫ్థాల్మియా అండి. బాగా విటమిన్ ఏ లోపం వల్ల ఎక్కువగా వచ్చే వ్యాధి జిరాఫ్థాల్మియా అంట. ఓకేనండి. అందుకని విటమిన్ ఏని మనం యాంటీ జిరాఫ్థాల్మిక్ విటమిన్ అంటారమ్మా. జిరాఫ్థాల్మిక్ విటమిన్, యాంటీ జిరాఫ్థాల్మిక్ విటమిన్ అంటారమ్మా దీన్ని. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. ఇంత కామన్ నేమ్ అన్నాం కదమ్మా. కామన్ నేమ్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే డెఫిషియన్సీ ఏదైతే ఉందో అంటే వ్యాధులు ఏమైతే ఉన్నాయో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువగా వచ్చే వ్యాధి ఏదైతే ఉందో ఆ వ్యాధిని అండర్లైన్ చేసుకుందాం మనం. ఆ వ్యాధికి ముందు యాంటీ అని యాడ్ చేయండి చాలు. ఆ యాంటీ అని యాడ్ చేసాము అంటే ఆటోమేటిక్ దాని యొక్క కామన్ నేమ్ అయిపోతుందమ్మా. విటమిన్ ఏ కామన్ నేమ్ ఏంది అంటే యాంటీ జిరాఫ్థాల్మిక్ విటమిన్, ఓకేనా. ఒకసారి చూడమ్మా. విటమిన్ ఏ సైంటిఫిక్ నేమ్ రెటినాల్. విటమిన్ ఏ సైంటిఫిక్ నేమ్ రెటినాల్. సోర్స్ కామన్ నేమ్ ఏంటి మనకి యాంటీ జిరాఫ్థాల్మిక్ విటమిన్. కామన్ నేమ్ ఏంటి యాంటీ జిరాఫ్థాల్మిక్ విటమిన్ అంటాం. ఓకే. అలాగే విటమిన్ ఏ సోర్సెస్ చెప్పుకున్నాం కదా. ఆల్రెడీ ఎక్కువగా ఉండే ఫ్రూట్ పపాయ, మిల్క్, కౌ మిల్క్. ఇక్కడ చూడండి కౌ మిల్క్ అనేది పేల్ ఎల్లో కలర్లో ఉంటుంది కదా. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పేల్ ఎల్లో కలర్ రావడానికి గల కారణం విటమిన్ B2. అంటే విటమిన్ B2 కూడా కౌ మిల్క్లో ఉంటుంది. ఓకేనా. అలాగే లీఫ్, స్పినాక్ లీవ్స్, ఆయిల్, సన్ఫ్లవర్, క్యారెట్, రూట్ ఫుడ్ లేని క్యారెట్లో కూడా ఎక్కువ మనకి విటమిన్ ఏ అనేది ఉంటుంది. ఓకే. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా. విటమిన్ ఏ అనేదంట ప్లాంట్స్లో, విటమిన్ ఏ అనేది ప్లాంట్స్లో బీటా కెరోటిన్ రూపంలో ఉంటుందంటమ్మా. ప్లాంట్స్లో బీటా కెరోటిన్ రూపంలో ఉంటుందంట విటమిన్ ఏ అనేది. ఓకేనా. ఆ బీటా కెరోటిన్ రూపంలో ఉన్నటువంటి విటమిన్ ఏ ఎప్పుడైతే మనం ప్లాంట్స్ ద్వారా మనం తీసుకుంటామో ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళినామంటే ఆ బీటా కెరోటిన్ అనేది విటమిన్ ఏగా చేంజ్ అయిపోయి మనకు డైజెస్ట్ అయ్యిద్దమ్మా. ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ చూసుకోండి. విటమిన్ ఏ అనేది మొక్కల్లో ఏ రూపంలో ఉంటుంది అంటారు. విటమిన్ ఏ మొక్కల్లో ఏ రూపంలో ఉంటుందంటే
బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. ఆ బీటా కెరోటిన్ రూపంలో ఉన్న విటమిన్ ఏ మనం ఆహారంగా తీసుకున్నప్పుడు మన జీర్ణాశయం లోపల బీటా కెరోటిన్ ఎలా మారిపోతుంది అంటే విటమిన్ ఏగా మారిపోతుంది. మన లోపల విటమిన్ ఏగా మారి అప్పుడు మనకి విటమిన్ ఏ వల్ల ఏదైతే ఉపయోగం ఉందో అది మనకు వచ్చేస్తుంది. ఓకే, రైట్. ఇది విటమిన్ ఏ గురించి. నెక్స్ట్ విటమిన్ డి. విటమిన్ డి చూడండి, విటమిన్ డి సైంటిఫిక్ నేమ్ క్యాల్సిఫెరాల్. క్యాల్సిఫెరాల్. విటమిన్ ఏ సైంటిఫిక్ నేమ్ ఇస్ క్యాల్సిఫెరాల్. విటమిన్ డి. విటమిన్ డి సైంటిఫిక్ నేమ్ ఇస్ క్యాల్సిఫెరాల్. విటమిన్ డి కామన్ నేమ్. విటమిన్ డి కామన్ నేమ్. విటమిన్ డి దీని యొక్క కామన్ నేమ్ ఏంటయ్యా అంటే దీన్ని ఫ్రీ విటమిన్ ఆర్ సన్షైన్ విటమిన్ అంటారమ్మా. ఫ్రీ విటమిన్ ఆర్ సన్షైన్ విటమిన్ అంటారు. చూడండి జాగ్రత్తగా, మనకి విటమిన్ డి సైంటిఫిక్ నేమ్ క్యాల్సిఫెరాల్ అని చెప్పుకుంటున్నాం, కానీ ఇక్కడ కామన్ నేమ్ ఫ్రీ విటమిన్ ఆర్ సన్షైన్ విటమిన్ అంటాం. అంటే దాని మీనింగ్ ఏంటి? విటమిన్ డి అనేది మనకి సన్షైన్ వల్ల ఫ్రీగా ఉచితంగా మనకు లభిస్తుంది. ఎలా లభిస్తున్నాయి అంటే సూర్యుడు ఉదయించే సమయము, సూర్యుడు అస్తమించే సమయము. సూర్యుడు ఉదయించేటప్పుడు అస్తమించే సమయంలో ఆ సూర్యుని యొక్క కాంతి కిరణాలు మన చర్మం మీద పడ్డప్పుడు విటమిన్ డి వస్తుందంటమ్మా. అయితే అది ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. అయితే ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. నాకు విటమిన్ డి అనేది సన్షైన్ వల్ల లభిస్తుంది అని చెప్తున్నాం. విటమిన్ డి సన్షైన్ వల్ల మాత్రమే లభిస్తుందా, లేక ఆహార పదార్థాల ద్వారా కూడా లభిస్తుందా అంటే రెండింటి ద్వారా లభిస్తుంది. విటమిన్ డి అనేది ఆహార పదార్థాల ద్వారా లభిస్తుంది, సూర్యరశ్మి ద్వారా కూడా లభిస్తుంది. ఇలా రెండు రకాలుగా లభిస్తుంది. కాబట్టి విటమిన్ డి అనేది మనకి రెండు విధాలుగా చెప్పుకోవాలమ్మా. విటమిన్ డి మనకి రెండు రకాలుగా ఉంటుందమ్మా, రెండు రకాలుగా లభిస్తుంది. ఒకటి D2 D3. D2 D3. D2ని ఎర్గో క్యాల్సిఫెరాల్ అంటారమ్మా. ఎర్గో క్యాల్సిఫెరాల్. D3ని కోలి క్యాల్సిఫెరాల్ అంటారమ్మా. కోలి క్యాల్సిఫెరాల్ అంటారు. అందులో విటమిన్ D2 అనేది ఇది కేవలం మన ఫుడ్ రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటి ద్వారా లభిస్తుందమ్మా. ఇది ఫుడ్ సోర్స్ వల్ల లభిస్తుంది. D3 అనేది మాత్రం సన్షైన్ వల్ల వస్తుందమ్మా, సన్ ద్వారా వస్తుంది. ఓకేనా? D2 అనేది మన ఫుడ్ ఏదైతే తీసుకుంటాం దాని ద్వారా వస్తుంది. D3 మాత్రం సన్ వల్ల వస్తుంది. అయితే మనం D2 ఏ ఫుడ్ వల్ల ఎక్కువగా వస్తుంది అంటారమ్మా. ఏ ఫుడ్ వల్ల ఎక్కువగా వస్తున్నాయి అంటే ఫుడ్ సోర్సెస్. దీనికి ఎగ్జాంపుల్ చూసుకుందాం. వీటి యొక్క ఫుడ్ సోర్సెస్ ఏంటంటే లివర్, ఓకేనా, అలాగే డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ కామన్. మిల్క్, ఎగ్, మీట్, ఇవి కామన్. ఓకేనా? వాటిలో ఎక్కువగా లభిస్తుంది మనకి. అదే ఇక్కడ D3 అనేది సన్ వల్ల అంటున్నాం. అది ఎలాగయ్యా అంటే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కానీ లేదా అస్తమిస్తున్నప్పుడు కానీ ఆ సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ రేస్ అమ్మా. అల్ట్రా వైలెట్ రేస్. ఈ అల్ట్రా వైలెట్ రేస్ అనేవి ఎప్పుడైతే మన ఎడిపోస్ టిష్యూపై పడతాయో, ఎప్పుడైతే ఈ అల్ట్రా వైలెట్ రేస్ అనేవి ఎడిపోస్ టిష్యూని ఎప్పుడైతే టచ్ చేస్తాయో, ఎడిపోస్ కణజాలము మన చర్మం కింద ఉండే కణజాలం అమ్మ. మన చర్మం కింద ఉండే కణజాలాన్ని ఎడిపోస్ టిష్యూ అని చెప్తాం. ఎప్పుడైతే ఆ టిష్యూని అల్ట్రా వైలెట్స్ ఎప్పుడైతే టచ్ చేసినాయో దీంట్లో ఉన్నటువంటి ఫ్యాట్ అంతా కరిగిపోయి మనకి విటమిన్ D3 వస్తుందంటమ్మా. దాంట్లో ఉన్న ఫ్యాట్ కరిగిపోయి విటమిన్ D3 వస్తుందంట. అట్లా న్యాచురల్గా మనకు దొరికేటువంటిది విటమిన్ D3 అమ్మ. అది సన్షైన్ వల్ల మనకి లభిస్తుంది. ఓకే, రైట్. మరి అలాంటి విటమిన్ డి వల్ల అసలు ఉపయోగం ఏంటి సార్ అంటే చూడండి, విటమిన్ డి వల్ల యూజెస్ ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. విటమిన్ కాల్షియం దగ్గర ఏం చేస్తుందంటే బోన్స్ అండ్ టీత్ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తుందమ్మా. బోన్స్ అండ్ టీత్ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. విటమిన్ డి అనేది బోన్స్ అండ్ టీత్ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. సేమ్ అలాగే బోన్స్ అండ్ టీత్ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేసే మినరల్స్ ఏం చెప్పుకున్నాం మనం? కాల్షియం అండ్ ఫాస్ఫరస్. ఇవి రెండే కదా. మరి ఆ కాల్షియం ఫాస్ఫరస్ రెండింటి యొక్క
ప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేస్తాము. ప్రొడక్షన్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్. అవి రెండు ఉత్పత్తి అవ్వకపోతే మనకి ఈ బోన్స్ అండ్ టీత్ డెవలప్మెంట్ జరిగిద్దా అంటే ఖచ్చితంగా జరగదండి, 100% జరగదు. అలా బోన్స్ అండ్ టీత్ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తూ కాల్షియం మరియు ఫాస్ఫరస్ ప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేసేది విటమిన్ డి అండి, క్యాల్సిఫెరాల్ అనేది. మరి ఈ విటమిన్ డి లోపిస్తే వచ్చేటువంటి వ్యాధులు ఏంటి అంటారమ్మా? విటమిన్ డి లోపించడం వల్ల వచ్చే వ్యాధులు, డిసీజెస్. సేమ్ మనం కాల్షియం దగ్గర చెప్పుకున్నాం కదండి, అవే వస్తాయి ఇక్కడ. అవి ఏంటంటే ఫస్ట్ రికెట్స్, ఆస్టియోమలేసియా అండ్ ఆస్టియోఫోరోసిస్. ఆస్టియోమలేసియా, ఆస్టియోఫోరోసిస్. ఓకేనా? చూడండి జాగ్రత్తగా. మనకి విటమిన్ డి అంటున్నాం. విటమిన్ డి అలా ఉపయోగం ఏంటి? ఫస్ట్ చూడండి, విటమిన్ డి సైంటిఫిక్ నేమ్, ఇది సైంటిఫిక్ నేమ్. విటమిన్ డి సైంటిఫిక్ నేమ్ ఏంటది? క్యాల్సిఫెరాల్. ఓకే. విటమిన్ డి కామన్ నేమ్ ఫ్రీ విటమిన్ ఆర్ సన్షైన్ విటమిన్ అని చెప్పాం. కానీ ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను, విటమిన్ డిఏ కాదు, ఏ విటమిన్ కైనా సరే కామన్ నేమ్ అనేది ఒక ఇంపార్టెంట్ డిసీజ్ తీసుకోండి, ఆ డిసీజ్ కి ముందు యాంటీ యాడ్ చేయండి అని చెప్పాను కదా. ఇక్కడ విటమిన్ డి లోపం వల్ల ఎక్కువగా వచ్చేటువంటి వ్యాధి రికెట్స్ అమ్మ. విటమిన్ డి లోపంలో ఎక్కువగా వచ్చే వ్యాధి రికెట్స్. కాబట్టి దీనికి ఇంకొక పేరు వస్తుంది. ఏంటి ఆ పేరు? మనకి ఇక్కడ సన్షైన్ విటమినే కాకుండా యాంటీ రికేటింగ్ విటమిన్, యాంటీ రికేటింగ్ విటమిన్ అని కూడా అంటారమ్మ దాన్ని. దేన్ని? విటమిన్ డిని. ఓకే. మరి ఆ విటమిన్ డి అనేది సన్షైన్ వల్ల లభిస్తుంది మనకి, అట్ ది సేమ్ టైం ఫుడ్ రిక్వైర్మెంట్ వల్ల కూడా లభిస్తుంది. అలా 2 types గా చెప్పారు, విటమిన్ డి2 అండ్ డి3. విటమిన్ డి2ని ఎర్గో క్యాల్సిఫెరాల్, డి3ని కోలి క్యాల్సిఫెరాల్ అని చెప్తున్నాం. అందులో ఎర్గో క్యాల్సిఫెరాల్ అనేది దేని ద్వారా లభిస్తుంది మనకి? కేవలం మన ఫుడ్ సోర్స్, మనం తినే ఆహార పదార్థాలు ఏమైతే ఉన్నాయో వాటి ద్వారా మాత్రమే మనకి విటమిన్ డి2 లభిస్తుంది. ఎగ్జాంపుల్ ఇది రాసుకున్నాము. ఓకేనా? అలాగే డి3 అనేది మనకి అల్ట్రా వైలెట్ రేస్, మన సూర్యరశ్మి ద్వారా వచ్చే అల్ట్రా వైలెట్ రేస్, ఇది ఇంపార్టెంట్ అమ్మ మనకి. అల్ట్రా వైలెట్, ఓకేనా? యువి కిరణాలు మన చర్మాన్ని తాకినప్పుడు అందులోనే ఎడిపోజ్ టిష్యూ ఏదైతే ఉందో ఆ ఎడిపోజ్ టిష్యూ అనేది కరుగుతుందమ్మా, అందులో కొవ్వు కరిగిపోయింది. ఆ కొవ్వు కరిగిపోవడం వల్ల మనకి ఆటోమేటిక్ విటమిన్ డి3 వస్తుంది. ఆ విటమిన్ డి3 ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది? ఉపయోగం ఏంటి? బోన్స్ అండ్ టీత్ డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగే కాల్షియం మరియు ఫాస్ఫరస్ అనేది ఉత్పత్తి అవుతుంది. అవి రెండు ఉత్పత్తి అయినాయి అంటే ఆటోమేటిక్గా ఇది జరిగిపోతుంది, బోన్స్ అండ్ టీత్ డెవలప్మెంట్. ఒకవేళ విటమిన్ డి లోపిస్తే వచ్చే వ్యాధి రికెట్స్, ఆస్టియోమలేషియా, ఆస్టియోఫోరోసిస్. రికెట్స్ అనేది చిన్న పిల్లల్లో వస్తుందమ్మా. ఆస్టియోమలేషియా, ఆస్టియోఫోరోసిస్ అనేది అడల్ట్స్. ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నది. ఓకేనా? ఇలా మనకి విటమిన్ డి చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ విటమిన్ ఈ. విటమిన్ ఈ సైంటిఫిక్ నేమ్ ఈస్ టోకోఫెరాల్. ఓకే. విటమిన్ ఈ కామన్ నేమ్ ఏందయ్యా అంటే దీని కామన్ నేమ్ బ్యూటీ విటమిన్ అని అంటారమ్మా. దీన్ని బ్యూటీ విటమిన్ అంటారు. దీన్ని విటమిన్ ఏని బ్యూటీ విటమిన్ అంటాం. అయితే ఇక్కడ చూడండి, బ్యూటీ అంటున్నాం. బ్యూటీ అంటే ఏంది? మనకి చాలా మంది మనం బ్యూటీ అనగానే ఏం చెప్పుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరే చెప్పండి, బ్యూటీ అంటే ఏం చెప్తాం మనం? పర్సనాలిటీ అంటారు, కళ్ళు అంటారు, మంచి హెయిర్ అంటారు, ఓకేనా, మంచి కలర్ అంటాము, మంచి స్కిన్ టోన్గా చెప్తుంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే బ్యూటీగా చెప్తారమ్మా. బేసిక్గా ఈ మనం బ్యూటీ అని మనం ఏమైతే చెప్పుకుంటున్నామో మన బాడీలో అవన్నీ కూడా సెకండరీ బ్యూటీ అమ్మ. అది ప్రైమరీ బ్యూటీకి తీసుకోకూడదు. ఇదంతా సెకండరీ బ్యూటీ. ప్రైమరీ బ్యూటీ ఏంటంటే అంటే మనకి కంటికి కనిపించకుండా మనం ఆడ మగ అని డిసైడ్ చేస్తున్నటువంటి సెక్షువల్ హార్మోన్స్ అండి. ఓకే. మనం పుట్టంగానే ఆడ మగ అని చెప్తారు బేసిక్గా, కానీ వాళ్ళ పెరుగుదల జరిగిన తర్వాత మాత్రమే ఆడవారికి ఆడవారి లక్షణాలు, మగవారికి మగవారి లక్షణాలు సెటన్ ఏజ్లోనే వస్తాయండి. పుట్టంగానే వాళ్ళు ఆడ మగ అని చెప్తాం, బాగానే ఉంటుంది, కానీ వాళ్ళకి ఆ లక్షణాలు వచ్చేది 12 to 13 years అప్పుడు వాళ్ళకి ఆ లక్షణాలు వస్తాయి. ఆ లక్షణాలు కొంతమందిలో కనపడవు.
సపోజ్ అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలు బాగా పెరుగుతారు, బాగానే ఉంటుంది. కానీ కరెక్ట్గా సర్టెన్ ఏజ్ వచ్చేసరికి కొంతమంది అమ్మాయిలకి గడ్డాలు మీసాలు వచ్చేస్తుంటాయి. అంటే గడ్డాలు మీసాలు వచ్చిన అబ్బాయి అనరు, కానీ అబ్బాయి లక్షణాలు వాళ్ళకి కనపడ్డాయి. అలాగే అబ్బాయిలు ఉంటారు, అబ్బాయిలు వచ్చేసరికి కొంతమందిలో వచ్చేసరికి ఏందయ్యా అంటే బేసిక్గా మగవాళ్ళు పెరిగి 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 సర్టెన్ ఏజ్కి వచ్చేసరికి మగవారి లక్షణాలు రాకుండా ఆడవారి లక్షణాలు వాళ్ళకి కనపడుతుంటాయి. వాళ్ళు మన హిజ్రా అని చెప్పుకుంటూ ఉంటాం మనం కదండి. మరి ఆ లక్షణాలు రావడానికి గల కారణం ఏంటంటే ప్రైమరీ బ్యూటీ క్యారెక్టర్గా చెప్పుకుంటున్నటువంటి సెక్సువల్ హార్మోన్స్ అండ్ సెక్సువల్ సెల్స్, లైంగిక కణాలు. ఆ లైంగిక కణాలు అనేవి ఖచ్చితంగా ఉత్పత్తి అవ్వాలి. ఆ లైంగిక కణాలు ఏందయ్యా అంటే మేల్స్, పురుషుల్లో వచ్చేసరికి స్పామ్స్, శుక్ర కణాలు, స్త్రీల్లో వచ్చేసరికి ఓవెం, అండాలు కదండి. ఈ లైంగిక కణాలు ఉత్పత్తి అయినప్పుడు మాత్రమే వాళ్ళని మేల్ అండ్ ఫీమేల్ గా డిసైడ్ చేస్తాము. ఆ లైంగిక కణాలు ఉత్పత్తి అవ్వాలి అంటే లైంగిక హార్మోన్స్ ఉత్పత్తి కావాలి, సెక్సువల్ హార్మోన్స్. ఆ సెక్సువల్ హార్మోన్స్ మేల్ అండ్ ఫీమేల్లో ఉత్పత్తి అయ్యేలా చేసేది, ఆ లైంగిక కణాలు మేల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరిలో ఉత్పత్తి అయ్యేలా చేసేది, సెక్సువల్ రీప్రొడక్షన్ ని కంటిన్యూగా ఉంచేది ఏదయ్యా అంటే విటమిన్ ఈ, బ్యూటీ. అందుకని బ్యూటీ ఇక్కడ ప్రైమరీ బ్యూటీ, సెకండరీ బ్యూటీ. ప్రైమరీ బ్యూటీ ఇంపార్టెంట్, అది ఖచ్చితంగా ఉండాలి. సెకండరీ బ్యూటీ మనం ఏదైతే స్కిన్ టోన్ అనుకుంటామో, హైట్ అనుకుంటామో, పర్సనాలిటీ అనుకుంటామో అవి ఉన్నా లేకపోయినా లైఫ్ గడిచిద్ది. ఓకేనా, ఇది మనకు కావాలి. విటమిన్ ఈ, విటమిన్ ఈ వల్ల ఉపయోగం ఏందయ్యా అంటే ఫస్ట్ పార్టిసిపేటింగ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ సెక్షువల్ హార్మోన్స్ అండ్ సెక్షువల్ సెల్స్. సెక్షువల్ హార్మోన్స్ అండ్ సెక్షువల్ సెల్స్ ఎవరిలో? ఇన్ మేల్ అండ్ ఫీమేల్స్, ఇద్దరిలో హార్మోన్స్ మరియు సెక్షువల్ సెల్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. ఓకేనండి. మరి అవి ఎప్పుడైతే డెవలప్ అయినాయో ఆటోమేటిక్గా క్యారెక్టర్స్ అనేవి వచ్చేస్తాయి అమ్మ. ఒకవేళ విటమిన్ ఈ డెఫిషియన్సీ జరిగింది అంటే ఆ హార్మోన్స్ కానీ సెల్స్ కానీ డెవలప్ అవుతాయి అంటే అవ్వవు. వాటికి సంబంధించిన డిసీజెస్ అన్నమ్మా. చూడండి, డిసీజెస్ ఏమొస్తాయి మనకి? మేల్స్లో వచ్చేసరికి ఏమో స్పామ్స్ ప్రొడ్యూస్ అవ్వవు. ఫిమేల్స్లో వచ్చేసరికి ఓవెం రిలీజ్ అవ్వకపోవచ్చు, లేదా హార్మోన్ డెఫిషియన్సీ జరగచ్చు. అలా జరిగినాయి అంటే కనుక మేల్స్లో అయితేనేమో పిల్లలు పుట్టకపోవడం, వంధ్యత్వము అంటాం, స్టెరిలిటీ, పిల్లలు పుట్టకపోవడం అనే డిసీజ్ రావచ్చు. ఫీమేల్స్ అయితే అబార్షన్ ఇన్ ఫీమేల్స్. ఓకేనా, అబార్ట్ అయిపోవచ్చమ్మా. ఇలాంటి లక్షణాలు అనేవి విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల జరగచ్చు. ఎక్కువగా ఇది దేంట్లో ఉంటుందయ్యా అంటే పాలు, గుడ్డు, చేప మాంసం కామన్. అది కాకుండా ఇంకా చెప్పాలి అంటే డ్రమ్ స్టిక్, అలాగే లీఫ్ వెజిటేబుల్స్, అలాగే డ్రై ఫ్రూట్స్ ఎట్సెట్రా, వాటిలో విటమిన్ ఏ ఉంటుందమ్మా. ఓకేనా, ఇవి మనకి విటమిన్ ఏ, డి, ఈ వీటికి సంబంధించి జనరల్ పాయింట్స్. ఓకే, సరే, ఇవాళ టైం అయింది కాబట్టి నెక్స్ట్ విటమిన్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.